పరిశుద్ధ గ్రంథము నుంచి మొదటిగా మత్తయి సువార్త ఒక 2-3 లేఖలు చదువుకుందాం. రెండో అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రాజైన 20 దినముల యందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. అలాగే ఇంకొక వాక్యం కూడా చదువుద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆ సమయమున యేసు చెప్పింది ఏమనగా, తండ్రి, ఆకాశముకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. సరిపోతాం. అలాగే ఇంకొక వాక్యం కూడా ఇదే మత్తయి సువార్తలో మరొక పేపర్ తిరిగేస్తే 13వ అధ్యాయం అండి. 13వ అధ్యాయం 16 వచనాన్ని చదువుదాం, లేదా 13 నుంచి మనం 16 దాకా చదువుకుంటే ఇంకా మంచిదని ఆశిస్తున్నాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందుకున్నట్లు వారి హృదయం కరువినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపునే గ్రహింపురు, చూచిన మట్టుకు చూచురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది. ఇప్పుడు గమనించండి. అయితే మీ కళ్ళు చూచుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. సరిపోతాడు. ఇక్కడ మీ కళ్ళు చూస్తున్నాయి గనుక ఆ వెంట ధన్యులై ఉన్నాయటండి. ఇక్కడ చెవి వింటుంది కాక అది ధన్యములై ఉందటండి. మీరు దానికి ఆమె చెప్పగలరండి? అది మీకు అర్థమైతేనండి. మీ కళ్ళు కూడా చూస్తున్నాయి అనుకుంటున్నాను. చూడలేని సంగతులు, గ్రహించలేని కార్యాలు మీరు ఉంటున్నారు ప్యారా. అంటే ఇక్కడ చూడండి, మీ కళ్ళు చూచున్నవి గనుక ధన్యములని మాట ఎవరు చెప్పాడంటే ఆయన అక్కడున్న జనులు ఎప్పుడైతే క్రొవ్విన హృదయం గల వారి వాక్యం విని స్వస్థత విని కార్యాలు చూసి వెళ్ళిపోయారో, నా వల్ల వారు స్వస్థ పొందలేదు అని యెషయా చెప్పినట్లుగా వీళ్ళందరూ వేషధారులు. అయితే మీరు నాతో ఉన్నారే, వారు చూడలేదు కానీ మీరు చూస్తున్నారు. కాబట్టి మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. కన్నులు మాత్రమే కాదు, చెవులు కూడా ధన్యములని చెప్పాడండి. దేవుని నామమున మహిమ కలుగాక, దేవుడి వాక్యం దీంచును గాక. మనం ఇదివరకు ప్రార్థన చేస్తాం. దయచేసి కూర్చోండి. ఇదే కాలంలో జ్ఞానుల నక్షత్రం చూచిరి అనే ఒక అంశం మీద మాట్లాడుకుంటూ పోతున్నాం. జ్ఞానుల నక్షత్రమును చూచిరి, లేక జ్ఞానుల నక్షత్రం చూచిరి అనే ఒక మైండ్లో మీరు పెట్టుకుని ఈ అంశం పైన మనం ధ్యానం చేద్దామండి. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, అయితే మనము కొన్నిటిని తీసుకుందాం. పైగా సందర్భం కూడా ఇది డిసెంబర్ నెల, రేపు క్రిస్మస్ ప్రపంచమంతా. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ ఉంది. మనం క్రిస్మస్ చేస్తున్నాం. అదేంటండి అనొచ్చు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. ఇప్పుడు ఉందా? ఆరాధన ఉందా? ఆరాధన ఉంటుంది. ఆరాధన అయితే క్రిస్మస్ అండి అది. అలాగే మనం చేస్తున్నాం. ఎప్పుడనొచ్చు 365 దినములు కూడా మనం చేస్తున్నామండి. నువ్వు ఆరాధించటం, స్తుతించడం, ప్రార్థించటం, బైబిల్ చదవటం, ఇదంతా క్రిస్మస్సే, ఆరాధనే, స్తుతించుటయే. కాబట్టి మనం చేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త నాడు యేసుక్రీస్తు జన్మించకపోతే మనకు అసలు క్రిస్మస్ లేదన్నాడు. అంటే ఆరాధనే లేదు అంటున్నాడండి. అర్థం ఆరాధనే లేదు.
ఆయన జన్మించాడు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన జన్మించాడు కాబట్టే మనం రక్షించబడ్డాం. ఆయన జన్మించాడు కాబట్టే మనకు స్వస్థత. ఆయన జన్మించాడు కాబట్టే మనకు పాపక్షేమణ. ఆయన జన్మించాడు కాబట్టే ప్లేరా ఒక విమోచన జరిగిందండి. దేవునామమున మహిమ కలుగును గాక. జ్ఞానులు నక్షత్రం చూచిరి. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పబడిందండి. తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పబడింది. తూర్పు దేశం అంటే బబులోను దేశ కాలంలో నెబుకద్నెజరు, దానియేలు, అలాగే మనం చూస్తే ఎస్తేరు కాలంలో, అహష్వేరోషు రాజు కాలంలో, మన ఇండియా దేశం కూడా వారు వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుందండి. హిందూ దేశము ఇంగ్లీష్లో ఇండియా అని రాయబడింది. దేవునికి స్తుతి కలుగాక. అహష్వేరోషు కాలంలో ఇండియాను కూడా వెళ్ళాడండి ఆయన. బబులోను కాలంలో, బబులోను ఆ యొక్క నెబుకద్నెజరు కాలంలో కూడా వారి పాలనలో ఇండియా కూడా ఒకటి భాగమై ఉందండి. సో యెరూషలేముకు తూర్పు దేశమే ఇండియా అని మర్చిపోకండి పేరా. దేవునికి స్తుతి కలుగాక. ఈ జ్ఞానులు తూర్పు నుంచే బయలుదేరారటండి. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఈ తూర్పు దేశ జ్ఞానులు ఎవరంటే ఈ భారతీయులు అంటున్నాడు. భారతీయులు వారు మహమ్మదీయులు యొక్క మాదీయులకు చెందినవారు అన్నాడండి. దేవునికి స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. చూడండి, వీళ్ళ కోసం మనం చెప్పినట్లయితే వీళ్ళు ఎవరంటే నక్షత్ర శాస్త్రము గల గొప్ప జ్ఞానులు, శాస్త్రజ్ఞులు. వీళ్ళు ఎల్లప్పుడూ నక్షత్రాలపైన దృష్టి పెట్టి నక్షత్రాలను ధ్యానించేటువంటి సమయం ఇది. ఇక్కడ జ్ఞానులు, నక్షత్రం రెండు మనకు కనిపిస్తాయండి. దేవునికి స్తుతి కలుగును గాక. బైబిల్ చెప్తుంది పేరా, యూదుల రాజుగా పుట్టవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూచి, అంటే వారు చూసేశారు నక్షత్రాన్ని. అయితే ఆ నక్షత్రం అందరూ చూడలేదంటండి, కేవలం వారు మాత్రమే చూశారట. అయితే ఆ నక్షత్రాన్ని వారు పూజించలేసమా? ఆ నక్షత్రాన్ని చూచి నక్షత్రం ద్వారా వారు యేసును కనుగొన్నారండి. మీకు అర్థమవుతుంది ఏమన్నా చెప్పేది? యేసుక్రీస్తు చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయండి. 7వ నక్షత్రం ద్వారా ఈరోజు మనము క్రీస్తుని కనుగొంటామనేది పూర్తి నిర్ధారణ. 7వ నక్షత్రం ఎవరు కాదు, విలియం బ్రహ్మై ఉన్నాడు. అయితే నక్షత్రాన్ని మనం ఆరాధించకూడదు. ఈరోజు ప్రపంచంలో నక్షత్రం అనబడుతున్న ప్రవక్త దగ్గర ఆగిపోయి వారిని ప్రవక్తని ఆరాధిస్తూ ఉన్నారు. జ్ఞానులు, బైబిల్ చెప్తుంది, వారు నక్షత్రము చూచారు. ఆ జ్ఞానులు ఈరోజు కూడా జ్ఞానులు ఉన్నారు, నక్షత్రము చూచిన జ్ఞానులు. కొందరు అజ్ఞానులు ఏం చేస్తారంటే నక్షత్రాన్ని పూజిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్లో నక్షత్రాన్ని ఉన్న జ్ఞానులు మాత్రం, బైబిల్లో ఉన్న జ్ఞానులు బైబిల్ నక్షత్రాన్ని వారు వెంబడించారు తప్ప, దాని ద్వారా యేసుని కనుగొన్నారు తప్ప వారు చోట ఆగిపోలేదు. అర్థమవుతుంది అందరి పేరా? ఈరోజు చాలా చోట వర్తమానంలో ప్రవక్త దగ్గర, బ్రెన్హం లార్డ్ అనే ప్రవక్త దగ్గర, నక్షత్రం దగ్గర ఆగిపోయారండి. కానీ ఇక్కడున్న జ్ఞానులు నా దృష్టిలో కొంతమంది ఏర్పరచబడిన వధువై ఉన్నారని చెప్తున్నాను పేరా. ఇక్కడ నక్షత్రము దేవుడు పంపిన ఈ కాల 7వ నక్షత్రం చెప్పడానికి సందేహించటం లేదు. ప్రభునామ మహిమ కలుగాక. యాక్చువల్లీ నక్షత్రం అనేది ఏంటంటే స్వయం ప్రకాశము లేనిదండి. నక్షత్రము సూర్యునికి వెలుగు ద్వారాను లేక చంద్రునికి వెలుగు ద్వారాను అది ప్రకాశిస్తుంది. దానికి సొంత ప్రకాశం లేదు. అలాగే విలియం బ్రహ్మం కూడా నక్షత్రమై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు పేరా? మీరు నమ్మపోయినా బైబిల్ ప్రకారంగా నక్షత్రాలండి. మీకు తెలుసా, కొత్త నిబంధనలో యేసుప్రభువు వచ్చి 6 నెలలకు ముందుగా ఒక నక్షత్రం వచ్చిందండి. అది బాప్తిమిచ్చు యోహాను. సృష్టిలో ఉదయకాలంలో ఒక నక్షత్రం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. వేకువ నక్షత్రం. మీరు ఎప్పుడే అసలు ఉదయం లేస్తున్నారండి? ఎంతమంది లేస్తున్నారు ఉదయాన్ని? సోమరపోతులు ఉన్నారు ఎక్కడన్నా? కాబట్టి ఉదయాన్నే లేచి పనులు చేసుకుని అలసడైతే కాసేపు పడుకోవచ్చు, కానీ డైరెక్ట్గా పడుకుంటే మాత్రం కరెక్ట్ కాదండి. అది ఆరోగ్యం మంచిది కాదు. రెండోది సోమరతనం, ఇల్లంతా ముళ్ళకంచి, ఇల్లంతా చింపురుగొడ్లతో, ఇల్లంతా దరిద్రతో జీవించే కాలం అండి. కాబట్టి ముందు పెద్దలకాయలు ఒకటి నేర్చుకోండి. అందరు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి, నేర్చుకోండి. ఉదయం లేచి ప్రార్థన చేసి మరి కావాలి కాసేపు పడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ
అలాగే సూర్యుడు వచ్చి వెలుగు వచ్చి అండి అందరూ పళ్ళుకి పోయి ఏమండి ఆకారం లేచామనుకో, ఈ దరిద్రత జీవితం నుంచి బయటకు రండి. దీనివల్ల దరిద్రత ఏర్పడద్దండి, ఆరోగ్యం దెబ్బతింటుంది కూడా. తెలుసా మీకు, ఉదయకాలం లేచిన పక్షులు తెలుసా వేటాడతాయండి, తమ ఆహారం కోసం వేటాడతాయండి. అలాగే మనం ఉదయం లేచి ఏమండి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి అప్పుడు మనం మిగతా ఆహారం కోసం వేటాడేవారిగా ఉండాలండి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, పెందల కాడి లేచి అలవాటు చేసుకోండి. ఒక గుణమైతేనే భార్య కానీ ఒక మంచి స్త్రీ కానీ తమ పెందల కాడే లేచే గుణం ఉంటుందట. ఈ కాలంలో కొందరికి పెందల లేచేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే యూట్యూబ్ మహత్యమో, ఫేస్బుక్ మహత్యమో, లేకపోతే మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ మహత్యమో తెలియదు, కానీ ఎక్కడో సమయమును మీరు సాతాను దొంగిలించేస్తున్నాడు. జ్ఞానవంతులు కానీ వారు తెలుసుకొని దాని నుంచి బయటకు వచ్చి సమయాన్ని ఆదా చేసుకుని ప్రార్థన చేసుకుని పెందలక లేచినకు ఇష్టపడండి. ప్రభు నాన్న మహిమకలే గాక. 4 గంటలకో 3 గంటలకో 5 గంటలకో అట్లీస్ట్ 5 గంటలకు లేచి అలవాటు చేసుకోండి. 5 దాటిన తర్వాత లేచామంటే సోమరతనం వెంటాడుతుంది. దాని నుంచి పూర్తిగా బయటకు రండి. ప్రభు నాన్న మహిమకలే గాక. నవ్వుతున్నారు ఏంటండి, నేనేం తప్పు చెప్పానా? ఏమండి, యేసు అందరికాళ్ళు లేచి ప్రార్థన చేసిన బైబిల్లో లేదా? మరి సంఘం లేవాలి కదా అండి, లేవాలి వద్దా? మన శరీరానికి అలవాటు చేసుకోవాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయండి. తిండి దగ్గర, నిద్ర దగ్గర, లేచిన దగ్గర, మోకరించిన దగ్గర ఎంచుకోవాలి. కొందరు లేస్తారు, లేచి ఏదో మర్మమ్మలు వెళ్ళిపోతా పనులు చేసిపోతూ ఉంటారండి. ముందు అక్కడే ఆగు. లేచిన వెంటనే ఏం చేయాలి? అటు ఇటు పరిగెట్టాక ముందు సీరు పట్టుకుండా వంటగలు దూరిపోతారు. వంటగలు వండేయడానికి ఎండ లేచిపోయి వంటగదికి వెళ్ళిపోతారు, పొయ్యి వెలిగించేస్తారు. కొందరు సీపు పెట్టేసుకుంటారు, కొందరేమో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, వెతుక్కుంటుంటారు. నేను అన్నాను, అవన్నీ తర్వాత ముందు దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. లేచిన వెంటనే అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటా అలవాటు చేసుకోండి. అలాగే బైబిల్లో భక్తులందరూ వచ్చారు, అదే మనకు మాదిరి ఉంది ప్యారా. దాన్ని తప్పారా అన్నీ తప్పిపోతారు ప్యారా. ఆ క్రమాన్ని కాపాడుకోండి. ఈ అలవాటు ఉన్నవారు చాలా ధన్యులండి. ప్రైజ్ ది లార్డ్. ఈ అలవాటు నేను దరిద్రులండి అంటున్నాను. దాని నుంచి బయటపడి ఆ దరిద్రం నుంచి వేరయ్యి ధన్యులనే ఆ ప్లేస్కి వచ్చి మీరు దీవించబడండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ప్లేరా మనం చూస్తున్నాము, నక్షత్రము ఉదయకాలములో సూర్యుని కంటే ముందు వస్తుందండి. మిగతా నక్షత్రాలు వేరు, నేను చెప్పే నక్షత్రం వేరు. కావాలంటే పొద్దులేస్తే కదా మనకు తెలుస్తుంది, లేచి చూడండి. ఆ నక్షత్రాల కంటే ఈ నక్షత్రం వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా చూశారు దాన్ని? నిజంగా ఎంతమంది చూశారండి? అబద్ధాలు ఆడకుండా దేని మందులో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. కవరింగ్లు, సర్దాలు ఏమండి అలాంటి ఉద్దేశాలే. న్యాచురల్గా మనం ఎలాగున్నామో అలాగే ఉండండి. ఎవరి కోసం మనం ఏమీ మారక్కర్లేదు, దేవుని కోసం మాత్రమే మార్చుకోండి. ఎవరికి మనం బట్టి చూపించుకోవసరం లేదు, అవసరం కూడా లేదు. ఎవరి మార్కులు అవసరం లేదండి, ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదండి. దేవుణ్ణి ఎదుట మనము యథార్థంగా ఉంటే చాలు. నీ భక్తి ఎవరికి చూపించుకోవాల్సిన పని లేదు, కానీ దేవుని ఎదుట మాత్రం యథార్థంగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన స్తోత్రులారా, ఆ నక్షత్రం వచ్చిందంటే దాని తర్వాత గొప్ప వెలుగు రాబోతుంది అర్థం. అక్కడ మిగతా నక్షత్రం మీద కాస్త వెలుగుగా ఉండి అవేకువ జామున వచ్చే నక్షత్రము అది వచ్చిందంటే దాని తర్వాత సూర్యుడు రాబోతున్నాడు. అలాగే రంగం మీదకి యేసుక్రీస్తు రాకముందే ఒక నక్షత్రం బాప్తిమిచ్చి వచ్చి ఇదిగో నేను తగ్గవలెను. సూర్యుడు వచ్చే సమయానికి రాకముందు అది గొప్ప వెలుగుగా ఉంటుందండి. సూర్యుడు వచ్చేదానికి ముందుగా వచ్చే నక్షత్రం అన్నిటి మీద గొప్పగా ఉంటుంది, వెలుగు ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అదే కొంచెం పెద్దగా కనిపిస్తుంది, వెలుగు కూడా ఎక్కువ ఉంటుంది దానికి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడైతే ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడో క్రమేణా అది మరుగైపోద్ది. బాప్తిమిచ్చి యోహాను ఆ నక్షత్రం వలె ఉన్నాడు, ఆయన ప్రకాశించాడు. ఇదిగో నా వెనక వస్తానని చెప్పాడు. ఆయన ఎచ్చాలి, నేను తగ్గాలి అని చెప్పి ఆయన మరుగైపోయాడు. రంగు మీదకి గొప్ప వెలుగు వచ్చిందండి. ఇక ఆ నక్షత్రాలు కనిపించు. ఈరోజు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు మనం చూడవలసింది ఆ 7 నక్షత్రాలు కాదు, కానీ ఆయన తర్వాత వచ్చేటువంటి ఆ ప్రభుని యేసుక్రీస్తు అయ్యని నీతిస్తుడని గమనించాలి మనం. ప్రభునామమున మహిమ కలుగాక. కాబట్టి నక్షత్రానికి ఒక వెలుగు ఏమండి, వెలుగు ద్వారా ప్రకాశిస్తుందండి. దేవునికి మహిమ కలుగాక.
ఈ జ్ఞానులు తూర్పు దేశంలో ఉండి నక్షత్రం గమనించే జ్ఞానులు కాబట్టి, నక్షత్ర శాస్త్రములో ఉన్నటువంటి వారు కాబట్టి, ఈ గొప్ప జ్ఞానముతో వారు ప్రతిదినము నక్షత్రాలని పరిశోధిస్తూ ఉన్నటువంటి జ్ఞానులండి వీళ్ళు ఎల్లప్పుడూ వీళ్ళ కన్ను ఏంటి, పక్షిరాజు వల్లే పైకి చూసే కన్నండి. హలో, వింటున్నారా? కిందకు చూసేది కాదండి, ఇది పైకి చూసేది. ఎందుకంటే వాళ్ళు ఆరు బయట పడుకున్నట్టు ఆ ప్రవక్త అన్నాడు, వారు పైన నక్షత్రాలను చూస్తున్నారట, గమనిస్తున్నారంట అండి. ప్రతిరోజు నక్షత్రం గమనిస్తున్నారు వాళ్ళు. ఈరోజు కూడా నక్షత్రాన్ని గమనిస్తే చాలండి. యేసుక్రీస్తు చేతిలో ఉన్న ఆ కుడి చేతిలో ఏ నక్షత్రాలు గమనిస్తే, ఎప్పుడు ఏ నక్షత్రం వచ్చిందో, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో, ఇప్పుడు ఏ నక్షత్రం కింద నడిపించబడుతున్నామో అది బయలుపరచబడుద్దండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి యూదుల రాజుగా ఒక ఆయన వస్తాడని, యూదుల రాజుగా పుట్టడానికి ఆకాశంలో ఒక సూచన ఉంటుందని ఈ జ్ఞానులకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. యాకోబులో నక్షత్రము ఉదయించుననే ప్రవచనం పట్టుకున్నారు. అక్కడి నుంచే ఆ బెత్లెహేమ్ అనే చిన్న గ్రామం నుంచి ఒక రాజు వస్తాడని వారికి పట్టుకున్నారు. ఆ రాజు ప్రపంచాన్ని రాజుగా ఉంటాడని తెలుసు. నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడని, మెస్సియా రాజ్యం అని, అది లయముక రాజ్యం అని ఆ జ్ఞానులకు తెలిసిపోయారా? మరి ఈ జ్ఞానులకు తెలుసా? ఇక్కడ జ్ఞానులు ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చూడు, అక్కడ ప్రవక్త అంటాడు, బైబిల్ చూస్తుంటే మత్తయి సువార్త 11:20లో, ఆ సమయం యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలుగా బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అంటే కొందరికి దేవుడు మరుగుపరుస్తున్నాడు, కొందరికేమో వాటిని బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు యెషయా చెప్పిన ప్రవచనం వద్దాం. అది మత్తయి సువార్త 13 మనం చదువుకున్నాం. మనం చూస్తుంటే యెషయా ఎప్పుడో ప్రవచించాడు. ఏమని ఒక ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన స్వస్థతలు చేస్తాడు. అయితే జనులు దాన్ని చూసి విని కూడా త్రిప్పుకొని వెళ్ళిపోతారు అని యెషయా ప్రవచించినప్పుడు, అలా విని చూచి కూడా గ్రహించకుండా స్వస్థత ఆయన చేత పొందకుండా వారు వెళ్ళిపోతారని యెషయా చెప్పాడు. యెషయా చెప్పిన తర్వాత యేసుప్రభు ఏమంటే, యెషయా చెప్పినట్లుగా వీరే వేషధారులు అని యేసుప్రభు నిర్ధారణ చేశాడండి. నాతో ఉన్నారు మీరు? ప్రభు నన్ను మహిమ కలుగాక. ఈ ప్రజలు కళ్ళారా చూస్తారని, చెవులారా వింటారని, హృదయంతో గ్రహించి మనసు తిప్పుకుంటారని, నా వల్ల స్వస్థత పొందరని, హృదయము క్రవిందని, వారి చెవులు వినుటకు మందములే, వింటారు కానీ గ్రహించరండి, చూస్తారు కానీ గ్రహించరండి. వింటున్నారు, చూస్తున్నారు, కానీ అసలు పట్టుకోలేకపోతున్నారండి. ఈరోజు కూడా వింటున్నారు, చూస్తున్నారు, అసలైన దాన్ని పట్టుకోలేకపోతున్నారండి. అప్పుడు అంటాడైనా, ఇలా యెషయా చెప్పాడు, యెషయా చెప్పినట్టుగా వీరి విషయమై నెరవేరుచున్నది. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే మీ కన్నులు చూస్తున్నవి అన్నాడు కనుక అవి ధన్యములై ఉన్నవి అన్నాడు. మీ చెవులు వినుచున్న కనుక అవి ధన్యములై ఉన్నని చెప్పాడు. ఇక్కడ నక్షత్రాన్ని చూచుట గమనించండి. చూడటానికి కూడా ఒక బయలుపాటు కావాలి, ప్రత్యక్షత కావాలి. ఎందుకంటే ఇక్కడ జనులు చూస్తున్నారు కానీ ఆయన ఏమై ఉన్నాడు ఆ కాలం మెస్సియా అని గ్రహించలేకపోతున్నారు. ఆయన చూచుటకు వినుటకు ఉన్నారు కానీ పైన చూస్తున్నారు, పైపైన చూస్తున్నారు, పైపైన వింటున్నారు కానీ ఆ లోతు కార్యాన్ని గుర్తించలేకపోతున్నారు. అయితే మీరు ధన్యులు, మీ చెవులు ధన్యులు, మీ కళ్ళు చూస్తున్న ధన్యులు అని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు ఆ బయలుపాటు అక్కడ కొద్దిమందికి వచ్చిందండి. వారే ఆ కాలపు జ్ఞానులై ఉన్నారు. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఆత్మసమైన జ్ఞానులై ఉన్నారని పేరు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఇక్కడ మరో కార్యం ఏంటంటే, ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు ఏదో సంగతి చూపించడానికి ఉద్దేశించినలా. గమనించండి, దేవుడు ఏదన్నా నీకు చూపించాలనుకుంటే, ఆయన ఉద్దేశిస్తే నీవు దాన్ని చూడగలవంటాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం చూడండి. ప్రభు నామమున మహిమ కలుగుగాక. 25వ వచనం చూడండి. ఇక్కడ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుపరిచి పసిబారులకు బయలుపరిచినవన్నీ నిన్ను. ఇప్పుడు 26, అవును తండ్రి,
ఇలాగు చేయట నీ దృష్టికి ఎలాగు చేయట ఎవరికైతే తాను బయలుపరచాలనుకుంటున్నాడో, ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని మనసులో ఉన్న కార్యాన్ని, దేవుని మనసులో దాచబడిన కార్యాన్ని తీసి ఎవరికైతే ఆయన బయలుపరచాలనుకుంటున్నాడో, ఇలా చేయుట బయలుపరచటము మరుగుపరచటము, బయలుపరచబట్టము మరుగుపరచటము ఆయన వశంలో ఉంది. ఈరోజు నీకు బయలుపరచబడిందంటే అది జ్ఞానం, నీ తెలివితేట, భక్తి, గొప్ప కార్యాలు కాదండి. అది నథింగ్, అదంతా జీరో. దేవునికి స్తుతి కలుగాక. ఎలాగ చేయట మరుగుపరచటము మరియు బయలుపరచటము. ఇలా చేసేది ఎవరు? ఆయనే. ఇలాగ జరిగించుట ఏంటండి? ఇది నీకు అనుకూలము. తర్వాత 27, సమస్తమును నా తండ్రి చేత అప్పంబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుడు గాక ఎవడను ఆయనను, కుమారుడు ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడు గాక మరి ఎవడను తండ్రిని. ఎంత బాగా చెప్పాడు చూడండి. తాను తండ్రిని చూపించాలనుకున్నా, తాను కుమారుని చూపించాలనుకున్నా, కుమారుడు ఎవడో బయలుపరిచేది తండ్రి, తండ్రి ఎవరో బయలుపరచబడేది మరి కుమారుడు. ఈ లింక్ చూసే ఎలా ఉందో. చిక్కుముడి అంటే చూడండి, చిక్కుముడి అలా అన్నమాట. ఈ చిక్కుముడి ఎవరికంటే అందరికీ కాదు, ఎవరినైతే ఉద్దేశించాడో, ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారి నీతిమంతులు చేశాడు. ఎవరు నీతిమంతులు చేశాడో దేవుడు వారిని మయంపరచున్నాడండి. ఇది దేవునికి ఆలోచన అండి. ఈ పట్టికలో అందరూ రారు. దేవునికి స్తోత్రం కలిగాక. దాన్ని అన్నాడు ఆయన, దేవుడు నీకు ఏదో సంగతి చూపించడానికి ఉద్దేశించినడలా. మీకు తెలుసా, దేవుడు కార్యాన్ని, తనలో మనసులో ఉన్న కార్యాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాడు, లేక నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. ప్రవర్తనాడు సాతాను కూడా దాన్ని ఆపలేడంటండి. సాతాను కూడా దాన్ని ఆపలేడంట. దేవుడు నీకు ప్రత్యక్షతను, దేవుడి మనసులో కార్యం ఉంది, దాన్ని నీకే చూపించాలనుకుంటున్నాడు, నీకే చెప్పాలనుకుంటున్నాడు. ప్రవర్తనాడు దేవుడు నీకు ఏదో సంగతి చూపించడానికి ఉద్దేశించిన ఎడల నీవు దాన్ని చూడగలవు, ఇంకెవరు దాన్ని చూడలేరు. ఈరోజు మనం చూడగలుగుతున్నామా? నీ కళ్ళు ధన్యమైనవి. ఈరోజు ఒక కాలపు దూత ఉన్నదని, ఒక వర్తమానం ఉన్నదని, ఒక ప్రత్యేకముగా వధువు. ఆ రోజు మోషే వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు నుంచి ఒక సంఘాన్ని వేరు చేసినట్లుగా రాజ్యాన్ని, ఈరోజు ఒక ప్రవక్త వచ్చి సంఘ శాఖల నుంచి ఒక దేశపు వధువుని వేరు చేసినట్టుగా మనం చూస్తున్నామా అని అడుగుతున్నాను పేరా. ఆ గొర్రె పిల్ల ముద్దలు తెరిచినప్పుడు ఆ తెల్లని గుర్రం మీద ఎవరో, ఎర్ర గుర్రం మీద ఎవరో, మరి నల్ల గుర్రం మీద ఎవరో, ఆ పాండ్రు గుర్రం ఎవరో, ఆ ముద్రలు ఏమిటో ఈరోజు మనం చూడగలుగుతున్నాం పేరా. ఆ నక్షత్రాలు ఏమై ఉన్నాయో మనం చూడగలుగుతున్నాం. ఆ దీపస్తంభాలు ఏమోనే మనం చూడగలుగుతున్నాం. ఆ 7వ దూత పలుకు దినములో మర్మములు సమాప్తమయ్యాయని వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. ఇప్పుడు మీ కళ్ళు ధన్యమైనవి. ఇవే కార్యాలు బయట వరకు మరిగ్గా ఉన్నాయి, కానీ ఈ జ్ఞానులకి నక్షత్రం చాలా తేలిగ్గా ఉంది. నక్షత్రాన్ని వారే చూడగలుగుతున్నారట. అది అందరికి కనబడే కదా వింత నక్షత్రము. దేవుడు నీకు చూపించాలనుకున్నప్పుడట అండి, ప్రవర్తనడు సాతాను కూడా దాన్ని ఆపలేడట. కెనాట్ స్టాప్. సాతాను కూడా దాన్ని ఆపలేడండి. దేవుడు ఒక ప్రత్యక్షతను, ఒక బయలుపాటు నీకు ఇవ్వాలనుకున్నప్పుడట, నీ చుట్టూ ఉన్న జ్ఞానులు కానీ, తెలివైన వారు కానీ, గొప్పవారు కానీ నేను తప్పించలేరంటండి, సైడ్ వేయలేరండి. అది నువ్వు నమ్మాలి ఆ కార్యాన్ని. ప్రభు నామమున మహిమ కలుగాక. దేవుడు నీకు ఏదో సంగతిని చూపించడానికి ఉద్దేశించినలా నీవు దాన్ని చూడగలవు. వింటున్నారా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకునేవారు, గుర్తించండి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకునేవారు దానిని గుర్తించకముందే నక్షత్ర శాస్త్రములో ఉన్న జ్ఞానులు గుర్తించారు. ఆ కాలములో గొప్ప గొప్పవారు ఉన్నారు, వివేకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. కానీ వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులండి, సామాన్యమైన జ్ఞానులండి వీళ్ళు. కానీ నక్షత్రాల గురించి పట్టయితే వరకు బాగా తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆ రోజుల్లో యేసు పుట్టినటువంటి ఆ సమయంలో పరిశుద్ధాత్మ పొందుకున్నామనే వాళ్ళు ఉన్నారండి. ఒక ప్రశ్న, పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం రాకముందు, అంతకుముందు పరిశుద్ధాత్మ ఉందా లేదా అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పాలి, లేదా అప్పుడే వచ్చిందా?
అంతకుముందు ఉందా? ఎగ్జాక్ట్లీ ఉంది. ఈ విషయం చాలామంది తెలియదండి. పెంతెకొస్తు దినాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చింది అనుకుంటున్నారు. కానీ అంతకుముందు అది దావీదులో ఉంది, అది ఏలియాలో ఉంది, అది మోషేలో ఉంది, అది ప్రవక్తలందరిలో ఉంది, సిమియోన్లో ఉంది, హన్నాలో ఉంది, బాప్తిస్మా యోహానులో ఉంది, అది యేసుక్రీస్తులో ఉంది. తర్వాత పెంతెకొస్తు దిన ఆ యొక్క సంఘములో కొద్దిగా వచ్చింది. అది ఇప్పుడు విలియం బ్రహ్మంలో ఉంది, అది ఇప్పుడు నీలో ఉంది. మీలో ఉన్న లోకంలో కన్నా గొప్పవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆ రోజుల్లో పరిశుద్ధత పొందుకున్నాం మేము, అది మాకే బయలుపరచబడదు అనుకున్న సమయాల్లో ప్రవక్త అన్నాడు, దేవుడు నీకేదో చూపించాలి లేక ఉద్దేశించాలి అనుకుంటే నువ్వు దాన్ని చూడగలవు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్పుకునేవారు దాన్ని గుర్తించక ముందే జ్ఞానులు గుర్తించేశారటండి. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్నామని పెంతెకొస్తు వారు, పరిశుద్ధత పొందుకున్నామని ఏకత్వ వారు, పరిశుద్ధత పొందుకున్నామని చాలా గొప్ప సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళు పరిశుద్ధత పొందుకున్నామని చెప్పుకున్నారు, కానీ వీళ్ళకి 7 నక్షత్రం కనిపించట్లే. కానీ ఈరోజు ఆ రోజు ఎలాగైతే పరిశుద్ధత పొందుకున్నామని చెప్పుకునే వారికి అసలు కనుమరుగైపోయింది ఆ కార్యం. వారికి అది మరుగ్గా ఉంది. కానీ వారు ఏం చెప్పుకున్నారు? మేము ఆత్మ పొందుకున్నాం, మేము పరిశుద్ధత పొందుకున్నాం, మేము అది ఇదని చెప్పుకున్నారు. ప్రవక్త నాడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్పుకునేవారు దాన్ని గుర్తించక ముందే, వారికంటే ముందుగానే ఈ జ్ఞానులు ఆ వింత నక్షత్రాన్ని చూడగలిగారు, గుర్తించగలిగారు. ఈరోజు దాన్ని మనం పోల్చుకుంటే మన చుట్టూ ఉన్న సంఘశాఖలు ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారు, వారు ఎంతో ఆత్మ కలిగి ఉన్నారు, ఎన్నో వరాలు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తించినది ఏదో మనం గుర్తించామండి. తృప్తిగా లేదా? మీకు ఆనందంగా లేదా? ఇది ఏడ్చే సమయం, సంతోషించే సమయం ఇది. ఎందుకని? జ్ఞానులు చూడగలిగారు. పరిశుద్ధాన్ని పొందుకున్నాం అనుకునే వారికి మరుగైపోయింది. వారు ఊరికే పరిశుద్ధత పొందుకొని చెప్పుకున్నారు, కానీ ఆ జ్ఞానులకు కనబడిన నక్షత్రం వీరికి మరుగైపోయింది. ఈరోజు నీకు కనబడిన నక్షత్రము వారికి మరుగ్గా ఉందండి. అందుని బట్టి నీకు సంతోషం పడాలి, అందుని బట్టి దేవునికి మహిమ కలుగాక. నేను చాలా సంతోషిస్తున్నాను పేరా. అలుపులైన అద్భుతమైన దేవుడు మనకు బయలుపరిచిన ఈ కాల నక్షత్రం కొరకు దేవునికి స్తోత్రం కలుగాక. వారు ఆ నక్షత్రం చూస్తారు. ఆ జ్ఞానులు, ఈ జ్ఞానులు 7వ నక్షత్రం చూస్తున్నారండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఆ జ్ఞానులు నక్షత్రములను వెంబడించినప్పుడు ఒకటి చూచుట. గమనించండి, చూడడం గుర్తించడం గొప్ప కార్యమే అండి. చూస్తే సరిపోలే. ఆయన అంటే బ్రహ్మం అంటండి, 7వ దూత అంటండి, చూశారు. కానీ గుర్తించడం కూడా కార్యమేనండి. నక్షత్రం చూచారు, వాళ్ళు గుర్తించారు. అసలు నక్షత్రం ఎందుకు వచ్చింది అంటే యూదుల రాజును చూపించడానికి వచ్చినది అని వారు గ్రహించగలిగారు. ఈరోజు నక్షత్రం చూడటం వేరు, గుర్తించడం వేరు, తర్వాత వెంబడించడం వేరు. వెంబడించడం కూడా కొంతకాలం ఉండి వెనక్కి వెళ్ళిపోవడం కాదండి. వారు వెంబడించిన తర్వాత వారికి కూడా నక్షత్రం మరుగైపోయింది. ఈరోజు చాలామంది నక్షత్రం వెంబడిస్తున్నారు ప్రవక్తని, చాలామంది ఎక్కడో చోట ఆ భవనంలో దూరిపోతున్నారండి. ఈ కోణం ఆలోచించండి ఎప్పుడైనా మీరు. వారు గుర్తించారు, చూచారు, గుర్తించారు. కొంతమంది చూస్తున్నారు, అక్కడ ఆగిపోయారు. కానీ వీళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళారు, గుర్తించారు. కొంతమంది గుర్తించారు, అక్కడ ఆగిపోయారు. వీళ్ళు గుర్తించి వెంబడించారు. కొందరు వెంబడించడంలోనే ఉన్నారు. గ్లోరీ టు గాడ్. ఈ వెంబడించడంలో మొదటిది చూడండి, ముందు చూశారు, తర్వాత గుర్తించారు, తర్వాత వెంబడించారు. ఈ వెంబడించడంలో కూడా ఒక పాఠం ఉందండి. ఈ వెంబడించడంలో కడదాకా వారు వెంబడించనుకున్నారా? వారు తమ బుద్ధిని జ్ఞానం ఉపయోగించుకొని హెరోదు భవనం దాటి వెళ్ళిపోతుంది నక్షత్రం అనుకుని వాళ్ళు, ఎందుకంటే ఇంతకుముందే వారు అక్కడ ఒంట్ల మీద తిరుగుతూ ప్రవతున్నాడు. ఆ సాయంకాల సమయంలో దీపాలన్నీ ఎరుశలేములో ఉన్నాయట, పిల్లలు ఆడుకుంటున్నారట. ఈ జ్ఞానులు ఆ ఒంట్ల మీద వస్తూ అన్నారట, అయ్యా యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? రాజుగారి ఇంట్లోనని చెప్పారు. రాంగ్ అడ్రస్. అర్థమైందండి? వీళ్ళు ఆల్రెడీ ఒక సూచన ఉంది, గమనిస్తున్నారా? ఈ సూచన తూర్పు దేశం నుంచి వస్తున్న వీళ్ళు యెరూషలేము రాగానే మారిపోతున్నారు. యెరూషలేములో చూసి యెరూషలేము నుంచి ఇక్కడ దాకా రావడానికి వారికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలు నమ్మిన వాళ్ళు చివరి దశకు వచ్చేసరికి మళ్ళా వారు ఆ సూచన విడిచిపెట్టేశారు. ఇది డీప్ అండి, మీకు అర్థమవుతుందో తెలియదు, కానీ నాకైతే అర్థమవుతుంది.
మీకు అర్థమవుతుంది అనుకుంటాను ప్రియారా. చూచారు, గుర్తించారు, ఎమ్మడించారు. ఎమ్మడించడంలో అందరూ లేరు. మళ్ళా వీళ్ళు అక్కడ దాకా వచ్చి, చివరి దాకా వచ్చి, ఈరోజు విలియం బ్రహ్మని నమ్మి చివరి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చాలామందికి అది ఒక పాఠముగా ఉందండి. వారు ఆ వీధులు గుండా తిరుగుతుంటే ఒంట్ల మీద, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పలానా చోట నుంచి. ఏటి నుంచి వచ్చారు? పలానా చోట నుంచి. సరిగా ఎందుకు వచ్చామంటే, ఇదిగో యెరూషలేములో ఒక రాజు పుట్టాడు, ఎక్కడని వీధులు గుండా అడుగుతున్నారట. ఆల్రెడీ పైన ఒక నక్షత్రం ఉంది కదా, అదే సబ్బుద్దుని ఆదరణ చేసుకున్నట. ఈరోజు చాలామంది ప్రవక్త చెప్పినా కానీ అయ్యగారు అట్లా అన్నారు, అమ్మగారు ఎట్లా అన్నారు, పెద్దగారు ఇలాగన్నారు, ముసలాయన ఇలాగన్నాడు, పొడిసెని ఇలాగన్నాడు, వీళ్ళు చాలా గొప్ప జ్ఞానవంతులు, మొత్తం బైబిల్ అని తినేస్తారు, మొత్తం అంతా లోపల పోసి సేవ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు చెప్పింది రైట్. నెవర్ నువ్వెన్నడు దిక్కు చూచిని దారి తప్పించకో, దిక్కు చూచిని తప్పిపోకో. ఆల్రెడీ నీ కోసం దేవుడు వారికి ఎలా పంపాడు నక్షత్రాన్ని, దేవుడు 7 నక్షత్రం నీకు పంపించాడు. దాన్ని నువ్వు తప్పించుకోవద్దు, దాని నుంచి నువ్వు తప్పిపోవద్దు. వీళ్ళు అక్కడ దాకా వచ్చి అందరిని అడిగిన తర్వాత వాళ్ళు అన్నారు, రాజుగారు ఎక్కడ పుడతారు? రాజవంశంలో పుడతారు కాబట్టి ఇప్పటికే మా హేరోదు రాజుగా ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు, అయినా అక్కడ పోండి అన్నారండి. ఏంటంటే అసలు అడగడం తప్పండి. చాలామంది ఇతర సలహాలు అడగడం తప్పు. ఆల్రెడీ ఒక ప్రవక్త స్పోకిన్ వర్డ్, ద ఒరిజినల్ సీడ్, పలకబడిందే మూల విత్తనం అని తెలుసుకోడా, అది రాయబడింది తెలుసుకోడా, అది పలకబడింది తెలుసుకోడా, ప్రవక్తలు చెప్పని తెలుసుకోడా, ఇంకొక సలహా చేసుకుంటాం. ఆ తప్పు పడడం కార్యమండి అది. మీకు అర్థమని చెప్పింది. వాళ్ళు అక్కడ దాకా నమ్మిన వాళ్ళు మళ్ళీ ఇంకో సలహా తీసుకోవడం ఏంటండి? సలహాలు, సందేహాలు, ప్రశ్నల జవాబులు నీ చేతిలోనే పత్రం రప్పులో ఉన్నాయి. నువ్వు అక్కడ పెట్టుకుని నువ్వు పక్కన అడిగావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు డైవర్ట్ అయిపో, తప్పిపోతావు. ఎంత మంచి పాఠం ఉంది ఇక్కడ అండి. గ్రహించారు పేరా? ఎంతకాలం నుంచి మీరు నక్షత్రం పడేస్తున్నారు? 7 నక్షత్రాన్ని మీరు మిమ్మల్ని అడిగేది. హలో గోడలు చెవులు ఎక్కడ? ఏమండి అదేంటి తిరిచోతున్నారు? నిజమా కాదా? అసలు అమ్మేస్తున్నారా? ఎక్కడ దాకా వచ్చారు? వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఈమె మంది ఏం చెప్తారో చూద్దాం. ఆ సలహాలు తీసుకోవద్దు. ద ప్రాఫిట్సే, ప్రవక్త ఏం చెప్పాడు దాన్నే తీసుకోండి. అన్నదైనా టేపులు ఏం చెప్తున్నాయో వాటిని వినండి, వాటికి ఏమీ కలపొద్దు, ఏది తీయొద్దు. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మీకు. ఇప్పుడు ఏలియా వచ్చాడట ఎవరి దగ్గరికి? సారేపతు వచ్చాడు. మంచి బాగా చెప్పాడు ప్రవక్త. ఆమె అంటే ఏలియాకి భోజనం పెట్టడానికి ఆమె దగ్గర లేకపోయినా సరే ఉన్నదాన్ని తీసుకొస్తానని చెప్పింది. ప్రవక్త మంచి మాట చెప్పాడు అక్కడ. ఏంటంటే ఆమంట ఏలియా వచ్చాడు ఏం చేయమంటారు అని పక్క వాళ్ళని అడగలేదంటండి. హలో, పక్క వాళ్ళని అడగలేదట. పిండి కొంచెం ఉన్నది, సరే ఇంకా వచ్చాడమ్మా ఇప్పుడే, పిండి అంతా బత్తాలు ఉండగా రాలేదు, ఇప్పుడే వచ్చాడు, అసలే పెట్టనా వద్దా, అసలు ఎవరెతను చేర్చుకొని వద్దా అని పక్కింటికి పోయి సారేపతి వదలని అసలు ఒక్కరిని కూడా అడగలేదంటండి. అది ఆ మాట నాకు చాలా నచ్చిందండి. మీకు నచ్చితే అనుకుంటున్నాను పేరా. నా ఏలి ఈ కాల ప్రవక్త అయి ఉన్నాడు, సారేపతి వదలు నువ్వై ఉన్నావు. ఆల్రెడీ ఒక ప్రవక్త వచ్చినప్పుడు, ఒక బయలు పండుగ వచ్చినప్పుడు పక్కకు పోయి ఎవరిని అడగవసరత లేదు. ఆ మంట ఎవరిని అడగదంటండి. ఒకవేళ అడుగుంటే, ఒక పొల్ల వేసుంటే, ఆ వెంటనే ఆ ప్రవర్తన తోస్తుంటే మిగతా వారితో పాటు 3 సంవత్సరములు ఆమెకు కూడా కరువు వచ్చి ఉండేది. కానీ ఆమె ఇతరుల వల్లే ఉండక మంచి పని చేసింది. ఆమె ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు, ఒక సూచన వచ్చినప్పుడు, ఒక బయలుపాటు వచ్చినప్పుడు ఇక ఆమె ఎవరిని సంప్రదించలేదటండి. ఆమె కనుక సంప్రదించుంటే అందరితో పాటు ఆమె కూడా కరువులో ఉండేది. సంప్రదించదు కాబట్టే, ఆమెకు ఒక సూచన ఇవ్వబడింది కాబట్టే, ఆ సూచన మాత్రం నమ్మింది కాబట్టే ఇక ఎవరి మాట తీసుకోలేదు ఆమె. కాబట్టి ఆమె కరువు దినాల్లో పోషించబడింది.
ఈరోజు మనము కూడా కరువు దినాలు పోషించబడాలంటే ఒక వర్తమానికుడు మన వద్దకు వచ్చినప్పుడు వర్తమానికుడై ఉన్నాడు. వర్తమానికుడు ఏకమై ఉన్నారు. నువ్వు ఆ ఏలిని చేర్చుకుని చెప్పిన మాట వినాలి. ఒక అప్పము తీసుకురా, వినంతే, ఇంకేం చెప్పొద్దు, లోబడంతే, దేవునికి స్తోత్రం కలిగాక. వస్తువులు తీసేయి, వినంతే, లోబడంతే. తీనా ఒక ఆమందంట, అన్నీ తీసానండి, ఈ రింగ్ రావట్లేదు అన్నదంట. నాలుంటి పాస్టర్ అంటే ఇలా రమ్మ పట్టకర దగ్గర ఉంది, తీస్తున్నాడట. సర్లే ఉంచుకోమ్మా అని సోచి చెప్పి పాస్టర్ వద్దు మనకి. పర్లేదమ్మా ఉంచుకోమ్మా, పర్లేదమ్మా, ఏం పర్లేదమ్మా, తప్పుడు బోధ ఇది, తప్పుడు బోధ. యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేహం పైన ఎటువంటి విగ్రహ సంబంధమైన కార్యాలు ఉండడానికి వీలు లేదండి. మీ దేహం నీది కాదు అసలే, ముందు నీ దేహము దేవుని ఉన్నది, దాని మీద అధికారం పడిచండి. అసలే నువ్వు విలువ పెట్టుకున్న దానివి, కొనబడిన వాడివి. కొంతమంది పచ్చబడులు పోసుకుంటారు, ఏంటి గోరెండ్లు పెట్టుకుంటారు, ఏంటి లేకపోతే దేహం మీద ఇష్టాస్థానంగా వాడతారు. అసలు మీ దేహం పైన మీకు హక్కే లేదు సంగతి మీకు తెలుసా? ఇది దేవునిది, ఇది ఆయనది. దాని కొరకు శ్రమ పొందాడు, కష్ట పొందాడు. ఆయన సంపాదించిన దాని మీద నీ పెత్తనం ఏంటి? అసలే దేవుడు లెక్క చెప్పే గడి వచ్చినప్పుడు నువ్వు నిలబడే సమయం ఆసనం ఎద్ది. దేవుని నామన మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఆల్రెడీ సూచన ఉంది వీళ్ళకి. మనం అంతా యెరూషలేములో ఉన్నాం, ఒంట్ల మీద తిరుగుతున్నటువంటి ఇక్కడ చూస్తున్నాం. మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు నాకు తెలియదు, కానీ నాకు దీపాలు కనిపిస్తున్నాయి. ఆ ఒంట్ల మీద వస్తున్నారు వాళ్ళు. ప్రవర్తనాడు అక్కడ ముగ్గురు అని ప్రపంచం అనుకుంటున్నారు, కానీ ముగ్గురు కాదట అండి. తూర్పు దేశం బయలుదేరిన జ్ఞానులు ఎక్కువ ఉన్నాడండి అక్కడ. సరే వాళ్ళు బయలుదేరి వచ్చారు, చెప్తున్నారు. ఆల్రెడీ పైన ఉంది. ప్రవర్తనాడు సాయంత్రం సమయం ఉన్నాడండి. ఆయన పగలు నిద్రపోయారట వీళ్ళు. ఎందుకంటే నక్షత్రాలు పగలు కనిపించవు, సాయంకాల సమయం కనిపిస్తాయి. కాబట్టి పగలు నిద్రపోయి రాత్రి వాళ్ళు ప్రయాణం చేస్తారు. సాయంకాల సమయంలో యెరూషలేము తిరుగుతున్నారట. ఆల్రెడీ నక్షత్రం ఒకటి కనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నారట, నక్షత్రం యెరోదు భవనం దాటేస్తుంటే అనిపించిందంట వాళ్ళకి. అయ్యయ్యో, వీళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉంది, అది రాంగ్ అనుకున్నారు. ఇది రైట్, అది రాంగ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది రైట్, ఇది రాంగ్. ఈ వర్తమానం ఎప్పుడిస్తే రైట్ అండి, ఈ వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడేది ప్రతి రాంగ్ అండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. దీన్ని వాళ్ళు విడిచిపెట్టడం అక్కడ మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే విడిచిపెట్టారో, వాళ్ళు లోపలికి వెళ్ళారో, వీళ్ళు అనుకున్న సమాచారం లోపలైతే లేదండి. వచ్చారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎవరిని అడుగుతారో వచ్చండి. అసలు ఎక్కడ దాకా వచ్చారు వీళ్ళు? అసలు ఇక్కడ దాకా రావడం కారణం ఎవరు? దాన్ని విడిచిపెట్టారు. ఈరోజు ఇక్కడ దాకా రావడానికి, యేసుక్రీస్తు నామం బయలుపరచబడడానికి, ప్రభురత్న బయలుపరచబడడానికి, అపోస్తల బోధ బయలుపరచబడడానికి, 7వ దూత బయలుపరచబడడానికి, మర్మములన్నీ బయలుపరచబడడానికి కారణం ఏంటి? 7వ దూత అనే నక్షత్రం అండి. అక్కడ దాకా వచ్చి నువ్వు ఇంకా దిక్కలు చూడకు, ఒకే వైపు చూడాలి. ప్రభు నన్ను మెమకలుగాక. ఆయన సీనియర్ పాస్టర్ అండి, సీనియర్ జర్నలిస్ట్ అండి, సీనియర్ ఎవంజలిస్ట్ అండి. అతనికి చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉందండి. అతను చెప్పింది వింటానండి. వాళ్ళే విన్నారండి వాళ్ళు. అందుకే నక్షత్రం మరిగైపోయింది. అక్కడికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నారు. వీళ్ళు వచ్చారని చెప్పారు. బంటోత్ర వెళ్ళాడు, అయ్యా ఎవరు వచ్చారని పిలిచాడు. ఎవరయ్యా? పలానాయా. ఏంటయ్యా? అరే ముందు సభ అంతా ఆపేనాడు ముందు అర్జెంటుగా, ఎందుకంటే కలవరం స్టార్ట్ అయింది రాజుగారికి. ఎప్పుడు వినండి వర్తమానం ఏంటంటే రాజు పుట్టాడు, కాబట్టి తన కలవరం స్టార్ట్ అయింది. ఆర్తగా పక్కకు పిలిచాడు, మొత్తం లెక్క అని తెలుసుకున్నాడు. వాళ్ళు చెప్పేశారు 2 years అయింది స్టార్ట్ అయ్యి, ఇది 2వ సంవత్సరం అని రాసుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు ఆ భవనంలోకి వెళ్ళిన ఉద్దేశం ఏంటి తెలుసా అండి? అక్కడ ఉన్నాడేమో, అక్కడ ఉందేమో, అక్కడ దొరుకుతుందేమో, మనం వెతికేదంతా ప్రత్యక్షత వారి దగ్గరే ఉందేమో. నెవర్. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రవక్త నడిపారా. ప్రవక్త వర్తమానం నుంచి రావాల్సిన ప్రత్యక్షత అదేదో తూర్పు నుంచి, పడమొత్తం నుంచి, లేకపోతే అది ఇండియా నుంచి, ఇండియా మూల నుంచి, ఈ దేశం నుంచి రానే రాదు. అది ఆల్రెడీ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప నక్షత్రం అండి. అది 7వ నక్షత్రం. దాన్ని విడిచిపెట్టారు ఈరోజు చాలామంది. దాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నారు? వీళ్ళని వెంబడిస్తున్నారు.
నేను తెలుసుకుంది ఏంటంటే ఆ జ్ఞానులు దాన్ని విడిచిపెట్టడం వలన తప్పుపోయారు. ఈరోజు చాలామంది 7 నక్షత్ర వర్తమానాన్ని ఆయన చెప్పినట్టుగా దాన్ని గమనించకుండా ఎవరో చెప్పినట్టు గమనించడం వలన వారు తప్పుపోయారు. నోవహు వాడు కట్టినప్పుడు దాన్ని కొలతలు ఇచ్చింది దేవుడు అండి. అదే నోవహు వెళ్ళి ఎలా కట్టమంటారు అడుగుంటే, ఒరే పిచ్చోడా, చితిసార మ్రాంతో కడితే ఏమైనా ఉంటుందా, అది దానికి రంధ్రాలు ఉంటాయి, పైగా బెండి కర్ర, పనికిరాని కర్ర, అది పనిచేయదు, నేను చెప్తాను రోజు వుడ్డు దేవదారు వుడ్డు ఇలా పలానా మంచి చెక్కలతో కట్టరా అని చెప్పుండేవారు. కానీ నోవహు ఎవరు సలహాలు తీసుకోలేదు. ఎందుకు? నోవహుకు సూచన ఇవ్వబడింది. గాడ్ సెండ్ ఒక సైన్, ఒక దాన్ని పంపించాడండి. ఆయన చెప్పేశాడు, అంతా కూడా దర్శనం చూపించాడు. దాని ప్రకారం కట్టమని పెట్టాడు. కాబట్టే అది స్థిరముగా ఉంది. దాన్ని అనుకరించిన మిగతా పడవలు వాడలు పగిలిపోయినాయి. పేర ప్రభు నాన్న మహిమ కలుగాక, ప్రభు నాన్న మహిమ కలుగాక. దేవుడు చెప్పినట్టుగా కట్టి నిలబడుద్ది. దేవుడు పంపించిన ప్రవక్త చెప్పినట్టుగా మనం చేస్తే అది నిలబడుతుంది, లేదా అది పడగొట్టబడుద్ది. కాబట్టి వాళ్ళు వెళ్ళారు, అందులో ఏం లేదు, జీరో. ఒక వర్తమానాన్ని ప్రవక్తని విడిచిపెట్టి నువ్వు ఒక చోట ఎవరో మాట విని దాన్ని తప్పుపోయావా, ఇక నీకు 0. ఇక ఏది అక్కడ మరుగుపరచబడదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే కోడిగుడ్డు. ఏమీ లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అసలు క్రీస్తే లేడు, సమాచారమే లేదు అక్కడ. కానీ ఉందనే ప్రేమలో ఉన్నారు వాళ్ళు. చాలా సందర్భాల్లో కార్యాలు ఈరోజు ప్రవక్తను విడిచిపెట్టి సొంతంగా ముద్రించడం పుస్తకాలు వాళ్ళ బోధలు ముద్రించడం వల్ల పెట్టారు. కొంతమంది ప్రవక్త మాటలు విడిచిపెట్టి వాళ్ళ సొంత బోధలు, వారి సొంత కార్యాలు వారు బోధించిన వాటిని రికార్డ్ చేయటం, వారు ముద్రించడం, పంచిపెట్టడం వల్ల పెట్టారు. దట్ ఈస్ ద రాంగ్. అది పూర్తిగా తప్పు కార్యమైనది. ఆల్రెడీ కూడా పలకబడిన కార్యం ఉంది, దానికి ఏది చేర్చొద్దు, ఏది తీయొద్దు. ఈరోజు ప్రవక్త కాలంలో, ఈ కాలంలో జీవిస్తున్న మనము కూడా ఇప్పుడు కూడా 7 నక్షత్ర కాలంలోనే ఉన్నాం. సేమ్ అదే మనం చూస్తే ఎక్కువగా అదే కాలంలో మనం ఉన్నాం. పేర అది జరిగిపోయినది, ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతున్నది. ఆ జ్ఞానులు అక్కడ దాకా వచ్చి తగ్గుపడగల కారణం ఏంటంటే వారు సబ్బుద్రాలను చేసుకొని ఎవరో మాటలో విని వారు రాంగ్ అడ్రస్కి వెళ్ళారండి. అక్కడ ఆయన లేడు. కానీ ఈలోపు సమయం అంతా వ్యర్థమైపోయింది. ఈరోజు చాలామంది 7వ దూతను విడిచిపెట్టి జూనియర్ జాక్సన్ వెనక్కి వెళ్ళిపోయాడు, కోల్మాన్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలా చాలామంది ఉన్నారండి. వారి పేర్లు అయితే ఇప్పుడు చెప్పడం వీలు పడదు. కానీ చాలామంది వెంబడించిన వారే ఒక చోటకు వచ్చి ఆగిపోవటమో, లేకపోతే అక్కడి నుంచి తప్పిపోయి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవటం అనేది ఈ కాలంలో, ఆ కాలంలో ఏది జరిగిందో మళ్ళీ ఈ కాలంలో అదే జరుగుతున్నది. అయితే కొద్దిమంది జ్ఞానులు మాత్రం దాన్ని గమనించాలండి. దేవుని నామమున మహిమ కలుగాక. దేవుడు నీకు ఏదో చూపించాలనుకున్నాడు, బయలుపరచాలనుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రము దాన్ని వెంబడించకుండా, దాని మీద ఆధారపడకుండా, ఆ దిక్కు చూచిని వెంబడించకుండా ఎవరి వైపు దిక్కు చూచావనుకోండి, మొత్తం తప్పిపోతావు. కాబట్టి విన్నారండి, ఈ జ్ఞానులు ఆ నక్షత్రం వెంబడించారు, చూచారు. ప్రైజ్ ది లార్డ్. అసలు చూడటమే గొప్ప మర్మం, ఎందుకంటే అందరికి కనిపించలేదంట అది. చూడండి, గ్లోరీ టు గాడ్. ఈ నక్షత్రం ద్వారా సమయాన్ని చూడగలరు, ఈ నక్షత్రం ద్వారా జరగబోయే కార్యం చూడగలరు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. కారణం వారు దాని కొరకు చూస్తున్నారు, అది చూచుటకు ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ నక్షత్రం వారిని క్రీస్తు దగ్గరకు మార్గదర్శిగా ఉండి నడిపించాను. ఎప్పుడు? వారు తమ తప్పు తెలుసుకున్నప్పుడు. వారు లోపలికి వెళ్ళారు, మొదట నక్షత్రం విడిచిపెట్టారు. నేనన్నాను, మీరు ఎన్నడూ 7 నక్షత్ర వర్తమానం విడిచిపెట్టవద్దు. వ్యక్తుల్ని బాగొట్టుకోండి, కుటుంబాలు బాగొట్టుకోండి, స్నేహితులు బాగొట్టుకోండి, కానీ నక్షత్రాన్ని మాత్రం బాగొట్టుకోకండి. మళ్ళీ చెప్తున్న పేరా, మీరు నక్షత్రం నిమిత్తము దేన్నన్నా బాగొట్టుకోండి, నక్షత్రం చెప్పిందే చేయండి, చూపించే సూచనలు వెంబడించండి. మిగతా వారి సూచనలు కార్యాలు మాత్రము వెంబడించకండి. దేవునికి మహిమ కలుగాక. ఎందుకంటే రకరకాలుగా ఉన్న బోధల కాలం మనం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళు తప్పిపోయారు. లోపల ఏం లేదు, బయటకు వచ్చారు. మత్తయి సువార్త మనం చూస్తున్నాం.
బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి 2:9 వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా లోపలికి వెళ్ళారు. నక్షత్రం మరుగైపోయింది. నక్షత్రం లేదు అక్కడ. ఈరోజు వర్తమానం మరుగైపోయింది అంటే దాని అర్థం 7వ దూత కనిపించట్లేదంటే అర్థం, హలో వింటున్నారా, వారు ఎవరి మాట విన్నారండి? వారు కొంతకాలం నుంచి తప్పిపోయిన వారు గుర్తు కొంతమంది ఉన్నారండి. మరి కొందరేమో ఎవరి మాట విని తప్పిపోతున్న కాలం ఉంది. మరి కొంతమంది జ్ఞానం ఉపయోగించుకుని తప్పిపోతున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళారు. ప్రవక్త నాడు లోపలి నుంచి బయటకు రావాల్సిన వాళ్ళు లోపలికి వెళ్ళారంట. సంఘ శాఖ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి సంఘ శాఖ పోతున్నారట అండి చాలామంది. అండ్ అర్థమైందండి? వింటున్నారా? ప్రభు నన్ను మహిమకలుగాక. సరిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మన గురించి ఉంది అంటే వీళ్ళు నక్షత్రం విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే మళ్ళీ పాత సంఘ శాఖ పోయారండి. ఈ కోవ చెందిన వాళ్ళు చాలామంది మన దారిలో కనిపిస్తారండి. వాళ్ళు నక్షత్రం అనే ప్రవర్తన వెంబడిస్తారు, గ్రహిస్తారు, చూస్తారు, ఆరాధిస్తారు, బాప్తిస్మం పొందుతారు, అపోస్తల బోధ అంటారు, లార్డ్షిప్ తీసుకుంటారు, సాగుతూ ఉంటారు. వాళ్ళు ఒక చోట ఆగిపోయి ఒక చోటకు పోతూ ఉంటారు. వీళ్ళు నక్షత్రం విడిచిపెట్టి భవనంలో పోయారు. ప్రవర్తన భవనం అనగా డినామినేషన్, సంఘ శాఖ, సిద్ధాంతములకు పోయారు. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి పోయారు. మళ్ళా అలాంటి వారు కూడా కొంతకాలం వెంబడించిపోయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో చాలామంది వర్తమానంలో ఉండి మళ్ళీ సంఘశాఖ పోయారండి. అంటే అబ్బాయి ఇదంతా గందరగోళంగా ఉందండి, నాకు మొక్క అర్థం అవ్వట్లేదండి, ఆయన తుఫాక్ అంటాడు, ఇదంటాడు, అదంటాడు, కొయ్యబాయ్ అంటాడు, తర్వాత ఆయన ప్రవర్తన కదా తెలియట్లేదు, ఆయన డ్రెస్ ఏంటి, వాతావరణం ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఇక అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక ఆయన వర్తమానం అంతా చదివి ఇందులో అసలు వాక్యం అక్కడ ఉంది అన్నాడు. నేను ఉందన్నాను. అసలు ఎక్కడండి అన్నాడు. ఆయన చెప్పేది ప్రతి వాక్యం అన్నాను. బైబిల్లో ఉంది, ప్రతి దాన్ని వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. వింటున్నారా? అసలే వాక్యం ఎక్కడికి వస్తుంది? మరి ప్రవక్త వాక్యం ఏంటన్నాడు? ఈ వాక్యం అంటే చెప్తాడేంటి? వాక్యమే ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్తలోంచి వాక్యం వస్తుంది బయటికి. అసలే ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పంచకాండాలు ఎవరు పలికారు? మరి వాక్యం ఎవరి దగ్గర ఉంది? మరి వాక్యం ఎవరి దగ్గర ఉంది? అంటే ప్రవక్త పలికింది ఏదైనా ముందు ప్రవక్తతో సింక్ అవ్వాలి. ప్రవక్త పలికింది ఏదైనా తనకు ముందొచ్చిన దాంతో సింక్ అయి ఉండాలి. మీకాయన ప్రవక్త పలుకుతున్నాడు, ఏలియా చెప్పిన దానికి సింక్ అయింది ప్రియారా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఏలియా ప్రకటించిన దాన్ని సింక్ అయింది, ఎలీషా ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ జాతిగా ఉండి పేరు సమయంలో మార్గదర్శక నక్షత్రాన్ని వాళ్ళు విడిచిపెట్టి లోపలికి వెళ్ళటం. ఈరోజు చాలామంది వర్తమానం విడిచిపెట్టి ప్రవర్తన విడిచిపెట్టి వెళ్ళిపోవడం వలన ఒక సంఘశాఖ పోతున్నారండి. అయితే సంఘశాఖ వెళ్ళినప్పుడు ఇక ఆ నక్షత్రం కనిపించదు, సంఘశాఖ గుర్తించదు. ఎందుకంటే అక్కడ సంఘశాఖ కూడా ఉంది, పెద్ద డినామినేషన్, అది పెద్ద సంఘం, ఆమేన్, పెద్ద సభ్యులు. కానీ అక్కడ ఏమీ లేదు. కానీ అక్కడ వెళ్తే 7 నక్షత్రమే కనబడదు. అప్పుడు అనుకున్నారు ఇక్కడ ఏమీ లేదురా బాబు, అసలు ఇక్కడ అనుకున్న నక్షత్రం లేదు చెప్పి బయటకు వచ్చేసారండి. ఎప్పుడైతే బయటకు వచ్చారో చూడండి 10వ వచనం, వారు ఆ నక్షత్రము చూచి అత్యనంత భరితులై. ప్రవక్తనాడు వీళ్ళు అంటండి ఆ నక్షత్రం చూసాట గంతులేశారంటండి. అత్యానందం, ఆనందం వేరు, అత్యానందం వేరండి. అంటే ఏంటి? తప్పుపోయిన ఒకడు మరలా అక్కడికి రావటం అనేది మత్యానందం అండి. చాలా ఎంజాయ్ చేశారండి వాళ్ళు, చాలా గంతులేశారండి వాళ్ళు. ఎందుకంటే అక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు మరుగైపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇప్పుడు అది బయలుపరచబడింది. అలాంటి కోవ చెందిన వారు కూడా వారు మరుగైపోయి వారు తప్పిపోయి మరలా కొద్దిమంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి పేరా. మరి కొంతమంది అయితే అక్కడే ఉండిపోతారు, మరి కొందరు ఎవరి మాటలు విని ఆగిపోతారు. ఇవన్నీ కోలుకుంటే వీటి మధ్యలో మనం ఉన్నాం పేరా. జాగ్రత్త మీ ప్రయాణం. దేవునికి మహిమ కలుగాక. సో అత్యనంత భరితులై ఇంటిలోనికి వచ్చేసారు. ఇంట్లోకి ప్రైజ్ ది లార్డ్. ఇంట్లోకి వచ్చేసారని వాళ్ళు పాకలకు రాలేదు వాళ్ళు. ఇప్పుడు మన చుట్టూ పాకలు చాలా ఉంటాయి, ఎక్కడ చూసినా పాకలే. పాకలో మళ్ళా గొర్రెలు కాపర్లు, పాకలో మళ్ళా చిన్న బాబు, బొమ్మలు,
నక్షత్రం, తర్వాత జ్ఞానులు, తర్వాత చూడండి అయ్యా, పరిశోధన చేయండి పరిశోధకులారా, జ్ఞానులారా చూడండి. ఇల్లు కాసేపు అక్కడ ఆగండి, వెళ్ళిపోక గుడిదలేగా కాసేపు ఆగా, అసలు ఉందా అలాగా, ఆ పాకలు ఏముందో దూరు చూడు కావాలంటే. నక్షత్రం ఉన్నది, ఒక తొట్టి ఉన్నది, తొట్టిలో బాలుడు ఉన్నాడు, మరియమ్మ యేసేపు ఉన్నారు, ఆ పక్కన గొల్ల కాపలందరూ మోకరించినట్టు బొమ్మలు, ఈ పక్క జ్ఞానులు రెడీగా ఉన్నట్టు. బుద్ధిహీనమైన ఫోటోలన్నీ కూడా, జ్ఞానం లేని కార్యాలు అవన్నీ కూడా, గ్రహింపు లేని కార్యాలు కూడా. నేను పొగట్లేదు, తిడతాను పేరు అర్థమైందా? బుద్ధి లేని కార్యాలు అవన్నీ, జ్ఞానం లేని కార్యాలు అవి. కనీసం ఇంకంత జ్ఞానం ఉన్నవాడు గ్రహిస్తే నక్షత్రం పక్క మీదే లేదురా బాబు అని బైబిల్ చెప్తుంటే ఈ పక్క మీద పెట్టి ఇదిగో నేడు కృష్ణుడి పుట్టెను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానులైన వారు, పరిశుద్ధ పొందుకునే వాళ్ళు తప్పుపోయారా? వాళ్ళు ఆ సంఘశాఖ వెళ్ళేవారు, ఆ భవనంలో దూరారు కాబట్టి 7 నక్షత్రం ఏదో వాళ్ళకి తెలియట్లేదు, 7 నక్షత్రం దారేడు తెలియట్లేదు వారికి. కానీ మీ కన్నులు ధన్యములై ఉన్నవి, మీ చెవులు ధన్యములై ఉన్నవి. ఇప్పుడు మీరు అనుకోవాలి, అత్యంత భరితులయ్యి వారు ఎలా ఆనందించారో అంత ఆనందించలిపోయారు ఈరోజు. ఓ ప్రభు నన్ను మహిమ కలుగు గాక. ఇంట్లోకి వెళ్ళారు. ఇలా చూడండి, చూచుట, గుర్తించుట, ఎంబడించుట, ఇవన్నీ దాటాలి మనం. ఇందులోనే ప్రయాణంలో తప్పిపోయి చాలా కార్యాలు ఉన్నాయి. గుర్తించిన తర్వాత కూడా ఎంబడించిన తర్వాత, ఈ ఎంబడించడంలో కూడా ఎవరిని ఎంబడిస్తున్నామో గమనించాలండి. హలో, గొర్రెలు కాపర్ని ఎంబడిస్తాయట. గ్లోరీ టు గాడ్. గొర్రెలు ఎన్నడూ మేకలు ఎంబడించకూడదట. కొన్నిసార్లు మేకలు నడిపించేస్తాయట అండి. ఈ గొర్రె ఏం చేద్దంటే మేకని నమ్ముకుంటుంది. ఒకసారి ఆ మేక ఏం చేద్దంటే సరిగ్గా వధశాల దగ్గర తీసుకెళ్తాడు, కటింగ్ చేసేవాడు తీసుకెళ్ళి దాన్ని ఇరికించింది బైపాస్. ఇలాంటి చుట్టూ మేకాత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ మేకాత్మలు ఏకాత్మలు, ప్రేతాత్మలు ఇవన్నీ కూడా ఇవన్నీ నిన్ను బలి చేయడానికి నీ చుట్టూ తిరుగుతాయి. గమనించుకో. నమ్మే వద్దు ప్యార. గొర్రెలు ఎప్పుడు కాపర్ని వెంబడిస్తేనే సేఫ్ అండి. గొర్రె కనుక తమ బుద్ధి జ్ఞానం ఉపయోగించుకుని అందనుకో, ఇక నీకు దారి కనబడదు, కళ్ళు కనిపించవు, ఎక్కడ ఉన్నాను. దారి తప్పిన గొర్రె మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమండి. తిరిగి వచ్చావంటే దేనికి స్తోత్రం, ఇంకా తిరిగి రాదంటే నీ కర్మ. ఈ యొక్క తగ్గిపోయిన గొర్రెని వెతుక్కుంటూ వచ్చే కాపరకు ఉంటాడు. మళ్ళీ ఆ వెతికే పనిలో ఆ తప్పిపోయిన గొర్రె కేకలు వేస్తూ ఉంటుంది. నిజంగా అది గొర్రె అయితే కేకలేస్తుంది, పంది అయితే పడుకుంటుంది. ఒక బురదలో పడిందని గొర్రె పిల్ల ప్రవక్త అన్నాడు, దాని నుంచి బయటకు వచ్చేదాకా అది అరుస్తూనే ఉంటుందట. హలో, వింటున్నారా? అసలు బురదలో ఎందుకు వెళ్తుంది? కాపడం తప్పిపోయినందుకు, సహవాసం తప్పిపోయినందుకు, స్వరాన్ని తప్పిపోయినందుకు, ఆ కొంకి కర్రని దాండమును తప్పిపోయినందుకు. అసలు ఎప్పుడు తప్పిపోద్ది? కాపరికి దూరంగా ఉన్నప్పుడండి. క్యాచ్ ద పాయింట్. కాపరికి దూరంగా ఉన్నప్పుడు తప్పుపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరు మీ కాపరితో కలిసి ఉండాలండి, దగ్గరగా ఉండాలి. కలిసి అంటే దగ్గరగా ఉండాలి. మాటలకి, ప్రార్థనకి, సహవాసానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఒక గొర్రె తప్పిపోతుందంటే అర్థం కాపరికి దూరంగా ఉంటాం. 2 సహవాసానికి దూరంగా ఉంటాం. ఇప్పుడు సహవాసం అంటే గొర్రెలతో కలిపి ఉందనుకోండి, గొర్రెలను వెళ్తే ఇది కూడా వెళ్ళిపోద్ది. అదే ఆ గొర్రె గుంపుకి దూరంగా, గొర్రెలు ఉంటాయి కొన్ని గొర్రెలు, ఆ గుంపుతో పని చాలా తెలివైన వాడిని అని చెప్పి గుంపుకి దూరంగా, కాపరి దూరంగా ఉంటాయి. అప్పుడు దీని గుహలు ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో గుంపుకి దూరంగా ఉండి, కాపరి దూరంగా ఉండి, బెంబెలెత్తిపోయి, కంగారు పడిపోయి, వెళ్ళవలసిన మార్గం వెళ్ళకుండా ఇంకో మార్గం వెళ్ళిపోద్దండి. ఇది బెహ అరుతా పోద్ది, ఏ బురదలో పడద్ది. తర్వాత అన్నాడు, ఆ బురదలో పడిన గొర్రె పిల్ల అయితే ఆ కాపరి వచ్చేదాకా అరుస్తుందట. అయితే దాని స్వరాన్ని ఇద్దరు గమనిస్తారట. ఒకరి కాపరి, ఇంకోటేమో శత్రువు అండి. అంటే ఆ స్వరం వెంబడించి దాన్ని వెంబడించేది కాపరి వెంబడిస్తూ ఉంటాడు. ఇంకోటి అండి, ఆ గోల చేస్తున్నప్పుడు అంటే అది అరవాలి ఖచ్చితంగా. గొర్రెపిల్ల అయితే హలో తప్పిపోయాను, పడిపోయాను, ఎవరు లేరు ఇక్కడ అని అరవాలి. ఆ శబ్దాన్ని సింహం వింటుంది, పులి వింటుంది, హానికరమైన జంతువు వింటుంది,
సేవ చేసేవాడు కూడా ఉంటాడండి. నిజంగా రెండు అరుపుల మధ్య దేవుడు కృప ఉంటే కాపరి స్వరం గుర్తించగలుగుతుంది, కాపరి సేవ చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీతో నాకు పని లేదు అని కాపాడుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఒకరికి ఆహారంగా ఒక పని అయిపోతావు. ఎగ్జాక్ట్లీ. అదే ప్లేస్లో పంది పడింది అనుకోండి, దానికి శబ్దం అక్కర్లే, ఎవడ స్వరం అక్కర్లే, కాపరి అక్కర్లే, ఏ జంతువు అక్కర్లే, అసలు నాకు ఏ ప్రపంచం అక్కర్లే, ఇదే నా ప్రపంచం అని ఆ బురదలోనే అని దేవేస్తుందండి. అది పైగా దానికి ఎంత కూలింగ్లా ఉంటుంది, కూలింగ్ ఏసీలాగా. అదే బురదలో గొర్రె పిల్ల పడితే తీసేదాకా అది మనశ్శాంతి అంటే, ఒక నీతిమంతుడు తప్పు చేసినా, ఒక నీతిమంతుడు పాపం చేసినా, ఒక నీతిమంతుడు అబద్ధం ఆడినా అలా పశ్చాత్తాపడతారండి. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నాను, అనుభవం చెప్తాను కార్యాన్ని. అది మీకు కొందరు నాకు తెలియదు, కానీ నా అనుభవం చెప్తాను పేర. అలా జరిగినప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చేదానికి చాలా పతన పడతాను అనమాట, చాలా సిగ్గుపడతాను, చాలా వేతన పడుతూ ఉంటాను పేర. అలాంటి ఒక కార్యం మన జీవితంలో జరగాలండి. అది గొర్రెలైతేనే జరుగుతాయి పేరా. కాబట్టి వెంబడించేటప్పుడు దగ్గరగా, మందకు దగ్గరగా ఉండండి, సహవాసం దగ్గరగా ఉండండి, సంఘం దగ్గరగా ఉండండి, కోటాల దగ్గరగా ఉండండి, ఆదివారం దగ్గరగా ఉండండి. ఆమేన్ ఆమేన్. బుధవారం దగ్గరగా ఉండండి. ప్రవక్త చెప్పాడు ఆదివారం కాని మధ్య బుధవారం ఒకటి ఉంది, అప్పుడు కూడా దగ్గరగా ఉండండి, తప్పుపోకండి. ఇటు సహవాసానికి కాపరి దగ్గర ఉన్న గొర్రె పిల్ల చాలా సేఫ్గా ఉంటుందండి, దానికి దూరంగా ఉండి తప్పిపోతుందండి. కాబట్టి వీళ్ళు కూడా కొంత దూరం వచ్చి తప్పిపోతున్నారు పేర. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ వెంబడించడం ఎత్తు అయితే ఇంకో కార్యం ఏంటంటే, వెంబడించేది చివరి దాకా వెంబడించడం అండి. వీళ్ళు చివరి దాకా వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ విషయం ఏంటంటే, వారు ఇంట్లోకి వెళ్ళారు, జ్ఞానులు పాకలోకి వెళ్ళారు, ఇంట్లోకి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పాకలో జ్ఞానులు పీకేయాలి. మీరు వెళ్ళి ఎందుకు చేస్తున్నా అబ్బా అని అడుగుతారు మిమ్మల్ని. అడగరా? బుద్ధి ఉందా, నీకు దెయ్యం పట్టింది అని అంటారు అనమాట. అప్పుడు లేక తెలిసి చెప్పండి అవసరం అయితే, బాబు ఇక్కడ పాకలో జ్ఞానులు రాలేదు, ముందు మీ బుద్ధి మార్చుకోండి అని చెప్పాలి. కనీసం సువార్త చెప్పడానికి ద్వారాలు ఉన్నాయి కదండి, చెప్పొచ్చు కదండి. మేము చెప్పం, మేము రామ్ 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 హరే రామ్ అసలే రామ్ అని సంఘం ఉంటే అలా కుదురుతుంది. నోరు తెరవాలి. అవకాశాలను బట్టి మీరు సువార్త చెప్పే అవకాశాలు ఉన్నాయి. పోనీ అక్కడే నుంచి చూస్తూ ఉంటుంటే, ఇంతగా చూస్తుంటే మిమ్మల్ని ఇంతగా చూసి చాలామంది ఉంటారు. ఏంటి అలా చూసేస్తున్నావు, అందులో ఏముంది రా చెప్తాను, ఇందులో కొంచెం తప్పు తేడా ఉంది, గమనించండి. అబ్బాయి నాకు తప్పు కనిపించలేదు. అన్ని పాకలు, ఈ పాక అన్ని పాకలతో సమానంగా ఉంది. ఆ పాకలు ఉన్నది, ఈ పాకలు ఉన్నది, ఈ పాకలు ఉన్నది, ఆ పాకలు ఉన్నది, ఇంట్లో ఏముంది, అందులో ఏదో తప్పు ఉంది అని జ్ఞానం ఉపయోగించి కాస్త అక్కడ సువార్త చెప్పడానికి క్రీస్తునందు 100 ద్వారాలు ఉన్నాయండి. కాపడి కండాడు గొర్రెల్ని, గొర్రె కనాలి. లేదు మేము కనం, నువ్వు కనంటే ఏం చేయలేడు. ఖచ్చితంగా గొర్రెలే పిల్లల్ని కనాలి, గొర్రెలే సూలు కట్టాలి, గొర్రెలే పిల్లల్ని కనాలి. గొడ్డు గొర్రెలు ఉండకూడదు, పిల్లల్ని కనేవారికి ఉండాలి. అంటే ద్వారాలు ఉన్నాయి, పని చేయండి, వెళ్ళండి, చక్కగా సువార్త చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఈ క్రిస్మస్ ఆ సమయాన్ని తీసుకొని దాని సందర్భమైన విషయాలు ఉన్నారు కాబట్టి చెప్పండి, ఒక్కరినైనా కాపాడండి క్రీస్తులోనికి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా హల్లెలూయా. ఈ వెంబడించిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకో కార్యం ఉంది ఇక్కడ. ఈ జ్ఞానులు మరియమ్మని ఆరాధించట్లే, ఈ జ్ఞానులు యోసేపు ఆరాధించట్లే, ముఖ్యంగా ఈ జ్ఞానులు నక్షత్రం కూడా ఆరాధించట్లేదండి. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, వారు వెంబడించిన తర్వాత మరియమ్మని యేసుని పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చి వాళ్ళు యేసుక్రీస్తుని ఆరాధించారు. అక్కడ మరియమ్మని ఆరాధించడం, పరిశుద్ధులను ఆరాధించడం, పరిశుద్ధులను పొగడటం వారికి అది లేదే కార్యం పేరా. అంత మాత్రం కాదు, వారు నక్షత్రాన్ని కూడా ఆరాధించడం లేదు. ఈరోజు చాలామంది 7 నక్షత్రం బ్రహ్మని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీ కళ్ళు ధన్యములై ఉన్నాయి, మీ చెవులు ఇందుని బట్టి ధన్యములై ఉన్నవి. ఇందుని బట్టి ఒక నక్షత్రమును ఆరాధించడం లేదు, ఒక ప్రవర్తనను ఆరాధించట్లేదు. ఎందుకంటే ఆ జ్ఞానులు నక్షత్రాన్ని ఆరాధించట్లేదు, కానీ నక్షత్రం ద్వారా యేసు వద్దకు వచ్చి యేసుని ఆరాధించారు. ఈరోజు మనం ప్రవర్తన ద్వారా వచ్చి ప్రవర్తనగా ఆరాధించవలసింది, ప్రవర్తన ద్వారా వచ్చి క్రీస్తుని ఆరాధించాలి మనం. అది నిజమైన క్రిస్మస్ అండి. చాలామంది చూశారు, గుర్తించారు, గమనించారు,
ఈ ఈ ఈ కార్యాలు చాలామంది తప్పిపోయారు కూడా. తర్వాత గమనించిన తర్వాత లాస్ట్కి వచ్చి కూడా ఇంకో చోట పప్పులో కాలు ఏంటంటే ప్రవక్త దగ్గర, ఆరాధన దగ్గర, ప్రవర్తన దేవుడిగా, ప్రవర్తన క్రీస్తుగా, ప్రవర్తన ఆరాధించిన దగ్గర కొంతమంది అక్కడ తప్పిపోయారు. అయితే దేవుని మహాకృపాన్ని బట్టి నువ్వు నేను దాన్ని భయపరిచేసి ఆ జ్ఞానులు నక్షత్రాన్ని, మరియమ్మని, యోసేపుని, వ్యక్తులను దాటి సూచకార్యాలు దాటి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే అవన్నీ అవసరమే, కానీ అవన్నీ క్రీస్తు వద్దకే తీసుకురావాల్సినది. అవన్నీ ఒక చోట నువ్వు ఆగిపోయావంటే ఇక క్రీస్తుని ఆరాధించకుండా మరియమ్మనో లేకపోతే మనుషునో నువ్వు ఆరాధిస్తూ ఉంటావు, లేదా నడిపించే ఆ యొక్క నక్షత్రాన్ని దగ్గర ఆగిపోతావు. ఇక్కడ చాలా కార్యాలు ప్రపంచంలో అలాగున్నాయి, కానీ మనం మహాకృపను బట్టి మనం అవన్నీ దాటి వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించుచున్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకు మీరు ధన్యులై ఉన్నారు. చూచుచున్న ఈ కళ్ళు ధన్యులు ఉన్నాయి, అలాంటి వర్తమానం ఇచ్చిన మీరు చెవులు ధన్యులై ఉన్నాయని మీరు గ్రహిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ప్రవక్త అంటున్నాడు, అయితే అది ఎల్లుచుండగా ఏ వ్యక్తి చూడలేదు, అయితే జ్ఞానులు చూశారు. ప్రభువుని మహిమ కలుగాక. దేవునికి ఏదో సంగతి చూపించాలనుకుంటున్నాడు, నువ్వు దాన్ని చూడగలవు. చూపించాలనుకుంటున్నాడు ఆయన, నువ్వు చూడగలవు. ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు భారతదేశ జ్ఞానులు అన్నాడు వర్తమానంలో. ఎబ్రీ 2వ అధ్యాయం మొదటి భాగంలో ఈ మాట బయలుపరిచాడండి ఆయన. భారతదేశపు జ్ఞానులు అంటే ఇండియా దేశపు జ్ఞానులు. వారు నక్షత్రం చూచి వందలాది మైళ్ళు వెంబడించేది. ఆ నక్షత్రం వెంబడించిన జ్ఞానులు ఇండియా నుండి తూర్పు దక్షిణ ఆసియా నుండి నెలల తరబడి లోయలు గుండా, ఎడారులు గుండా, నక్షత్రశాలను దాటుకుంటూ వారు రాత్రిపూట నక్షత్రం చూస్తూ కొనసాగారు. ఆ జ్ఞానులు తప్ప ఏ చరిత్రకారుడు దాన్ని చూడలేదు, ఏ వ్యక్తి దాన్ని చూడలేదు. ఆ జ్ఞానులు మాత్రమే ఆ నక్షత్రం చూచారు, నక్షత్రం కోసం వారు మాట్లాడగలిగారు. ఈరోజు ఈ జ్ఞానులు నక్షత్రం చూచారు, దానికోసం మాట్లాడగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవర్తనాడు, ఇతరులు చూడలేని విషయములను నీవు చూడగలవు. ఇతరులు చూడలేని దాన్ని చూడగలవంట. ఎవరు? దేవుడు నీకు బయలుపరచాలి, చూపించాలనుకున్నప్పుడు. ప్రవర్తనాడు, అది నీకు నిజమైనది. ఆమేన్, ఆమేన్. అది అర్థం కాదు, ఇది మార్పు చెందుట వలె ఉన్నది. నీవు మార్పు చెంది ఆశీర్వాదం అనుభవిస్తూ ఉండవచ్చు, దేవుని ఆశీర్వాదములు పానం చేయొచ్చు. నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి నాకేమి కనబట్లేదే అనొచ్చు, అతడు గ్రహించకపోవచ్చు, కానీ అది నీకు అర్థమవుతుంది, నువ్వు గ్రహిస్తున్నావు. అతను వెంబడించకపోవచ్చు, నువ్వు వెంబడిస్తున్నావు. అతను అనొచ్చు, నాకు పూర్తిగా గ్రహింపు లేదే అనొచ్చు, అతడు దాన్ని పొందుకోవటలేదు, కానీ నువ్వైతే పొందుకుంటున్నావు. నువ్వు అక్కడే ఉన్నావు. వెలుగు రూపములో ఉన్న యేసును పౌలు చూచాను. ఎక్కడ? దమస్కా గడి దగ్గర వెలుగు రూపంలో ఉన్న యేసుని సౌలు మాత్రమే చూశాడు, తెలుసా మీకు? కానీ సౌలుతో ఉన్న మాత్రం గుంపు చూడలేకపోయిందండి. నీ చుట్టూ ఉన్న కుటుంబం, నీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ బంధువులు, మీ ఇరుగు పొరుగు వారు నీ చుట్టూ ఉన్నా, కానీ నువ్వు మాత్రము, నీకు మాత్రమే కనబడుతుంది. ప్రైజ్ గాడ్. ఎందుకు? జ్ఞానులకు వేగులు మరుగుపరిచి పసిబాలకు దేవుడు బయలుపరిచాడు గనక. ప్రభువు నా మహిమ కలుగాక. ఎలుగు రూపంలో ఉన్న యేసును పౌలు చూచాను, కానీ అతనితో ఉన్నవారు దాన్ని చూడలేకపోయారు. చూసారా? జ్ఞానులు నక్షత్రం చూచిరి, ఆ వెలుగు వారిని వెంబడించాను, కానీ మరెవరు దాన్ని చూడలేదు. అది కేవలము కొందరికే, అది వరము. దేవునికి స్తోత్రం కలుగాక. కానీ మరెవరు దాన్ని చూడలేదు, అది కేవలం కొందరికే అంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన దయను, ఆయన సూచనను పంపును. గాడ్ ఆల్వేస్ సెండ్ హిస్ మెర్సీ ఈజ్ సైన్. ఆయన ఎల్లప్పుడూ దయను మరియు సూచనట పంపిస్తూ ఉంటాడంట అండి. గ్లోరీ టు గాడ్. ఒక సూచన ఈ కాలంలో ఒక 7 నక్షత్రం ప్రవర్తకుండుట. దేవునికి స్తుతి కలుగును గాక. గాడ్ ఆల్వేస్ సెండ్ హిస్ మెర్సీ ఈజ్ సన్. ఆయన యొక్క సైన్, ఆయన యొక్క సూచన పంపిస్తున్నాడు అండి. ఆయన జ్ఞానులు ఈ కార్యాలన్నిటిపైన పసిబాలికి దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త అంటున్నాడు, ఆ దినం అక్కడ ఉన్న అనేక మంది యూదులు చూడండి, వారు గుడ్డివారు. మనం చదువుకున్నాం, 13-10 చదువుకున్నాం ఆల్రెడీ మనం. ఆయన చేసిన కార్యములు అనేక మంది చూశారు, అయినప్పటికీ వారు నమ్మలేదు. ఎందుకనగా ప్రవక్త యెషయా చెప్పాను, వారి కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, వారి గుడ్డివారు. ప్రవక్త చెప్పినట్టుగానే యేసుదినంలో జరిగింది అంటాడు. ప్రవక్త అంటాడు, ఇప్పుడు అన్యుల ఆచారములు మరియు సంఘ శాఖల ద్వారా గుడ్డివారేరి. అన్యులకు ఆచారములంట
అన్యులంట సంఘశాఖల ద్వారా, సంఘశాఖల ఆచారాల ద్వారా అన్యులు గుడ్డివారైపోయారండి. ఆచారాలే గుడ్డిదనం చేశాయి. ప్రవర్తన అన్యుల ఆచారములు మరియు సంఘముల ద్వారా ప్రజలు గుడ్డివారయ్యి. అందుకే మనం ఆచారాలకి, సంఘశాఖలకి, వాటి సిద్ధాంతాలకి దూరంగా ఉన్నాం కాబట్టి కళ్ళు ఉన్నాయి మనకి. అందులో ఉంటే మనం కూడా గుడ్డోలమే. కానీ దేవుడు అందులోంచి తీసుకొచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. నిజంగా మీరు అందులోంచి బయటకు వచ్చినట్లయితే ప్రభు నుంచి ఉండగలరు. అసలు మీరు ప్రభు స్తోత్రం చెప్పి ఉండగలరు. మీరు దేవునికి మహిమ కలుగుగాక. చివరి కాలంలో ఆయన చేసిన కార్యములని తిరిగి చూచుచు ఆమేన్ మర్మముగా పునరుద్ధరణ యేసును తన ఆత్మలో తన సంఘం మధ్య కదలాడుచుట ఎంతమంది చూస్తున్నారండి ఈరోజు? ఆయన లేచి, ఆ రోజు యేసుక్రీస్తు లేచి తన సంఘములో, అపోస్తలుల సంఘంలో సంచారం చేశాడు. అది కొంతమందికి గ్రహించారండి. అక్కడ ఈరోజు వాళ్ళు వీళ్ళు పెద్దలు, నాయకులు, ఏమంటే ప్రధాన యాజకులు పిలిచి అబ్బాబ్బే మాకు ఇది కనిపించట్లేదే అన్నారు. కానీ వారంటారు ఆయన మాతో ఉన్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని చూడకుండా చెప్పలేము, ఆయన వెనక ఉన్నాడు, మాతో ఉన్నాడు చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాగ్దానం చేయబడింది, నేను మీలో ఉంటాను చెప్పాడు ఆయన. అయితే మిగతా వారికి అర్థం కాలేదు ఈ అపోస్తలులు ఉన్నది ఎవరు. అందుకే పిలిపించి, అరే ఆ గుడ్డివాడికి కళ్ళు ఎలాగిచ్చారా, మీరు సామాన్యులు కదా, ఏంటి ఎలా చేసే, మీరు వల్ల పట్టుకున్నారు కదా, మీకు సంత కూడా రాదు కదా అంటే అంటారు కదా, ఆయన మాకు తోడుగా ఉండి చేశాను, ఇది మేము కాదు ఆయన చేశాను, ఆయన మాలో ఉన్నాడు చెప్పారు. ఆ రోజు పునరుద్ధరణుడు యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్న సంగతి శాస్త్రులకి, పరిసరులకి, సద్దుకులకి, ప్రజాజకులకి, ఆ గొప్ప ఈరోజు సైన్యానికి, ఆ కాల పెద్ద సంఘాలకి అర్థం కాలేదు. యేసు ఆ చిన్న వధువులో ఉన్నాడు సంగతి. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ పోస్టుల వధువులో ఆయన ఉన్నాడండి. ఇప్పుడు అంటాడైనా పునరుద్ధరణుడిని యేసు ఆమేన్. ఇప్పుడు మర్మముగా పునరుద్ధరణుడిని యేసుక్రీస్తు వారు తన ఆత్మలో తన సంఘం మధ్య కదలాడుచుండట చూచుటలో చాలామంది విఫలమైపోయారు. అప్పుడు ఓ దేవా మా కళ్ళు తెరవము, మా కళ్ళు తెరవు అనేది కేవలం ప్రార్థనయ్యి అంటున్నాడండి. అక్కడ లేచి ఆయన ఆనాటి వధువుతో ఉన్నట్టు చాలామందికి బయలుపడలేదు, చూడలేకపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు చూశారు. ఈరోజు అదే పునరుద్ధరణుడు ఈ వధువులో ఉన్నాడండి, ఈ వధువులో ఉన్నాడు అనే సంగతి నీకు బయలుపడి రావాలి. అందుకు వినుట వలన, చూచడం వలన మీరు ధన్యులై ఉన్నారు. అవి వారికి మరుగ్గా ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్. ఆ మాదీయులు నక్షత్రం చూచారని మీకు తెలుసా? అది ఆ నక్షత్రశాలకి పైగా దాటిందని తెలుసా? జ్ఞానులు తప్ప మిగతా వారు ఎవ్వరు దాన్ని చూడలేదు. దాఖలు లేవంట, చరిత్రలు లేవంటండి. వాళ్ళు చూశారని, వాళ్ళు తప్ప ఎవ్వరికీ తెలియదని, ఎవరికైనా తెలుసని కానీ దాఖలు కానీ రాయబడలేదంటండి. ప్రభునామ మహిమ కలుగుగాక. ఎందుకనగా వారు దాని కొరకు చూడలేదు. వారు నక్షత్రం చూచారని నేను నమ్ముచున్నాను. వారు జ్ఞానులు చూచారని బైబిల్ చెప్తున్నది. జ్ఞానులు నక్షత్రం చూచారని బైబిల్ చెప్తుంది. అది వాళ్ళతోనే ముగింపు అనుకుంటారా? అది ఈ జ్ఞానులు కూడా చూచారని కూడా మీకు గ్రహించాలని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని మర్మములు ఇప్పబడినప్పుడు నేటి జనులు వాటిని తప్పక చూడవలసిన అవసరం ఉన్నది. దేవుని మర్మములు ఇప్పబడుతున్నప్పుడు నేటి జనులు ఏం చేయాలి? తప్పక చూడాలి. మరి వాటిని ఏదో కారణము చేత చూడలేకపోతున్నారు. దేవుని మర్మములు తెరవబడుతున్నప్పుడు జనులు ఏం చేస్తారట? చూడలేకపోతున్నారట అండి. ప్రవక్త అన్నాడు కారణం ఎందుకనగా మరి వాటిని ఏదో కారణం చేత చూడలేకపోతున్నారు. ఎందుకనగా దాని కొరకు వాడు చూడలేకపోతున్నారు. తనను గురించిన బయలుపాటు పొందాలని ఎవరికైతే ఆయన అనుగ్రహిస్తాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన వాక్యం ఏమున్నదో, ఆ నక్షత్రం ఏమున్నదో, ఆ యేసు ఏమై ఉన్నాడో, అప్పుడు ఆ యెహోవా శరీరధారుడు యేసు అయి ఉన్నాడండి. గొప్ప బయలుపాటు ఇచ్చాడండి. ఈరోజు అదే బయలుపాటు మనకు వచ్చిందండి. ఎందుకనగా దాని కొరకు ఎదురు చూడలేకపోయారు. కానీ తన గురించిన బయలుపాటు పొందాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తారో మరి అట్టి వారికి ఆయన అనుమతిస్తున్నాడు. ఎదురు చూచే వారికి ఇస్తున్నాడంట అండి. దేవునికి మహిమ కలుగాక. సో మనం చూస్తున్నాం, బయటకు వస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. ఇంకా ప్రవర్తనాడు చూడండి. దేవుడు ప్రవర్తన అంటున్నాడు అది ఒక సూచన. యేసు ఎక్కడ ఉంటే అక్కడ జీవం అంటండి. యేసు ఎక్కడ ఉంటే అక్కడ సూచన. ఆ సూచన ఎక్కడ ఉందో అక్కడ యేసు ఉన్నాడు. యేసు ఉంటే జీవం, యేసు ఉంటే స్వస్థత, యేసు ఉంటే విమోచన, యేసు ఉంటే ప్రత్యక్షత. యేసు ఉంటే ఆ కార్యాలు అక్కడ యేసుతో ముగించబడుతున్నాయి. అంటే జీసస్ ఈజ్ హియర్. యేసు ఇక్కడ ఉంటే అవన్నీ ఉన్నట్టే, పరలోకమే ఉన్నట్టు.
ప్రవక్త అంటాడు, వెలుగు సంబంధులైన పిల్లల కంటే, జాగ్రత్తగానండి, వెలుగు సంబంధులైన పిల్లల కంటే లోకములో చీకటి సంబంధులైన పిల్లలు జ్ఞానం కలిగిన వారు. వెలుగు సంబంధులు అంటే వాక్య సంబంధులు. ఈ వాక్య సంబంధుల కంటే అండి లోకములో చీకటిలో ఉన్నటువంటి పిల్లలట మహా తెలివంట అండి. ఇప్పుడు చెప్పండి, అలాంటి జ్ఞానులకి వివేకులకి దేవుడు మరుగుపరిచి మీకు బయలుపరచడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, వారి నుంచి రావాల్సిన ఆరాధనలు ఏమీ లేవు, కానీ ఇక్కడ బయలుపరచబడిన వీళ్ళ నుంచి రావాల్సిన ఆరాధనలు కావాలి. ఆయనకి పొగడతలు రావాలి, మహిమలు రావాలి, ఆయన గణపరచబడాలి, దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి వెలుగు సంబంధమైన పిల్లల కంటే, అంటే మనం వెలుగు సంబంధం అయితే మనకంటే లోకంలో ఉన్నవారు చాలా తెలివైన వారు. వాళ్ళ ముందు అసలు మాట్లాడలేము మనం, వాళ్ళ ముందు మనం జీరో, కానీ ఇందులో మాత్రం హీరో. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఆల్ జీరో, మన అందులో జీరో. కొంతమంది అందులో ఇందులో కూడా జీరో కొట్టేస్తారు, కొంతమంది ఇందులో కూడా హీరో కొట్టేస్తారండి, కలగాపులగం. కానీ నిన్ను ఏర్పరచుకునే సమయం వచ్చినప్పుడు యోసేపులు వేరు చేసుకోవాలి. నన్ను వచ్చినప్పుడు నేను ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక చూడండి, నీ యొక్క సొంత మానసికమైన ఆలోచన ఉపయోగించవాలని నువ్వు ప్రయత్నించినట్లయితే నీవు చేయుచున్నది వెంటనే అక్కడే నువ్వు దేవుని నుండి వేరుపరచబడతావు. అంటే సొంత ఆలోచన ఎప్పుడైతే వస్తున్నాయో వాక్యానికన్నా ఎక్కువ వెళ్ళిపోతున్నావో అప్పుడంట నీకు వెంటనే అక్కడే నీవు దేవుని నుండి వేరు చేయబడతావంటండి. మనం ఏం చేసినా ప్రియరా దేవుని వాక్యం నుంచి, ప్రవర్తన నుంచి, వర్తమానం నుంచి మాత్రం వేరవద్దండి. మీరు దేని నుంచైనా వేరవ్వండి, వాక్యం నుంచి మాత్రం వేరు కాకండి. వాక్యం ద్వారా వచ్చిన వర్తమానం నుంచి మాత్రం వేరవ్వకండి. ప్రభు నన్ను మహిమ కలుగును గాక. చెప్పొచ్చు హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. ప్రభు నన్ను మహిమ కలుగును గాక, చెప్పొచ్చు హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరులారా, పరిపూర్ణమగు వెలుగునద్దకు ఆ నక్షత్రం నడిపించినది. పరిపూర్ణమైన వెలుగునద్దకు ఆ నక్షత్రము నడిపించినది. నేను చెప్పొచ్చా, పరిపూర్ణ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పరిపూర్ణ యేసు వద్దకి జ్ఞానులు నడిపించింది నక్షత్రం. ఇక్కడ జ్ఞానులు ఈ కాలపు వధువే ఉన్నారు, ఆ నక్షత్రం ఈ కాలపు 7వ దూత అయినది. ఆ యేసు ఈరోజు బయలుపరచబడిన క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పొచ్చా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, నక్షత్రాన్ని వెంబడించటం, నమ్మటం మంచిదే, కానీ నక్షత్రాన్ని ఆరాధించకూడదు. నక్షత్రం మనకి ఎక్కడ దాకా పంపడదంటే, క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో నక్షత్రం అక్కడ దాకా తీసుకొచ్చి ఇక నక్షత్రం అనేది మరుగైపోద్ది. ఎందుకని? క్రీస్తు రంగం మీదకి రాగానే బాప్తించాను మరుగయ్యాడు, క్రీస్తు రంగం మీద రాగానే ప్రవక్త మరుగయ్యాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇక్కడ చూడండి, మీకు చిన్న విషయం చెప్తాను, చిన్న విషయం. కొండ మీద యేసు ప్రభు ఉన్నాడు. కుడివైపున ఏలియా, ఎడమవైపున మోషే ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూసిన కార్యాన్ని ఏనండి. శిష్యులు అక్కడ ఉన్నారా? శిష్యులు అక్కడ మొట్టమొదట అక్కడ యేసుని చూశారు. యేసు కుడివైపు ఎడవైపున ఎవరున్నారంటే అక్కడ కొండ మీద మోషే పక్క. మీరు అదే అధ్యాయంలో కిందకి రండి, అక్కడ క్రీస్తు తప్ప ఇక ఎవరూ లేరు రాయబడింది. వాక్యం చూద్దాం ఒకసారి, మీకు చిన్న కార్యం. దేవునికి స్తోత్రం కలుగాక, ప్రభు నామమున మహిమ కలుగాక. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ మాట. మీరు గమనించండి, 6 దినముల తర్వాత పేతురు కొండ మీదకి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. రూపాంతరం పొందాడు ఆయన. 2వ వచనంలో ప్రకాశించాడు. 3వ వచనంలో ఇదిగో మోషేయు ఎలియాలు వారికి కనబడ్డారు. అమ్మా, అయ్యా ఉన్నారా, చూసారా, ఎటు చూస్తున్నావు? అక్కడ ఇదిగో మోషే ఎలియాయు వారికి కనబడ్డారా? కానీ వీళ్ళు అక్కడ ఒక చిన్న కార్యం చూడండి. కనబడినప్పుడు మోషే ఎలియాని చూసి తమ్మనామైపోయి చాలా హ్యాపీ అయిపోయి ఉద్రేకంతో, ఎవరు? మన పేతురు గారు గుడి కట్టేస్తాను అన్నాడు. గుడి పరసాలు కట్టేస్తానండి, ముగ్గురికి 3 పరసాలు వేసేస్తాను, జనమంతా కొండ మీదకి వచ్చేసి ఆరాధిస్తారు అన్నాడు. అవకాశం ఇచ్చాడు యేసుప్రభువు గారు. ఆ పని చేయకు, అలాంటి డాక్టర్ని తీసుకురాక, అసలే అలాంటి సిద్ధాంతం తీసుకురాక. అసలే అక్కడ ప్రవర్తనని, అక్కడ మోషే గుడారం కట్టడం, పరసాలు వేయటం, ఏలేకి పరసాల, యేసుప్రభుకి ఆ విధానాన్నే వద్దని చెప్పాడు యేసుప్రభువు గారు. జనులు అక్కడికి వచ్చి ఆ విధంగా వెంబడించడం ఇష్టం లేదు ఆయనకి. అలా మోషేనో ఏలియానో వెంబడించడం కాదు. అక్కడ
ఇక్కడ ఇద్దరు కనబడ్డారు. ఇక్కడ ప్రవర్తన ఇద్దరు అనగా మోషే చనిపోయిన వారికి పునరుద్ధానికి గుర్తట మోషే అనగా మనకు ముందు చనిపోయినటువంటి విశ్వాసులు పునరుద్ధానం కోసం చూస్తున్నారే, వాళ్ళందరికీ మోషే గుర్తుగా ఉన్నాడట. మరి ఏలియా చనిపోకుండా రూపాంతరపరచబడిన వారికి ఏలియా గుర్తుగా ఉన్నాడట. ఈ రెండు కార్యాలు తర్వాత జరిగే కార్యం. ఈ రెండు అయిన తర్వాత ఇక మోషే ఏలియాలు కనబట్లే. కొంచెం డీప్గా ఉంది కార్యాన్ని. అక్కడ చూడండి, మనం 3వ వచనంలో మోషే ఏలియాలు కనిపిస్తారు. 4వ వచనంలో ఉద్రేకంగా ఇది కట్టేస్తా అన్నాడు, దేవుడు ఖండించాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాము 7వ వచనంలో చూస్తున్నాం, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకండి చెప్పాను. 8 గమనించండి, వారు కన్నులెత్తి చూడగా, హలో కన్నులెత్తి చూడగా మోషే లేడు, కన్నులెత్తి చూడగా ఏలియా లేడు. అంటే వాళ్ళిద్దరు ఎక్కడ దాకా అంటే జస్ట్ పునరుద్ధానము మార్పు చెంది ఎత్తబడే వరకు వారు కావాలి. అంతేనే వారితో జీతం ఉంచడం కాదు, వారి దగ్గర పరసలు కట్టుకొని భజన చేయడం కాదు. ఈ ప్రత్యక్ష దేవుడు కనిపించింది గాక. ఇక్కడ మనము ఏలియా దగ్గర ఆగిపోకూడదు, ఇక్కడ మనము మోషే దగ్గర ఆగిపోకూడదు. గమనించండి, మోషే ఎప్పుడు ధర్మశాస్త్రం ఉన్న యూదులు గుర్తుగా ఉన్నాడు, ఏలియా అన్యులకు ప్రవక్తగా ఉన్నాడు. ఇక్కడ అన్యులైన వారు ఏలియా దగ్గర ఆగిపోకూడదు, ఏలియా దగ్గర కొంచెం స్టెప్ ముందుకు దాటాలి. యూదులు మోషేని అక్కడ ఆగిపోకూడదు. మోషే చెప్పిన వాడు ఎవడు వస్తున్నాడో అక్కడికి వారు రావాలి. వస్తారనుకోండి వాళ్ళు, ప్రభుత్వ నమ్మకలు కాక. కాబట్టి ఏలియా దగ్గర ఏలియా కావాలి. యేసు ప్రభు వారు ఇద్దరిని మరుగుపరిచాడు. అక్కడ వారికి ఎవరిని చూపిస్తున్నాడు చేస్తా చూడండి, అక్కడ వారి కళ్ళు చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఎనీ మ్యాన్, ఏ మనుష్యుడు అక్కడ లేడు, ఏ ప్రవక్త అక్కడ లేడు, ఏ ధర్మశాస్త్రం అక్కడ లేదు, క్రీస్తే అనిపిస్తున్నాడు. అదే మన టార్గెట్ పేరా, అదే సంపూర్ణమైన పరిపూర్ణుడైన వాడు. కాబట్టి ఇక్కడ యేసు తప్ప అంటే యేసు యొద్దకు రావడానికి నక్షత్రం కావాలి, ఆ వెలుగు కావాలి. యేసుని చూపించిన తర్వాత ఇక నక్షత్రంతో పని లేదు. పునరుద్ధానం అయిపోయిన తర్వాత మోషేతో పని లేదు. ర్యాప్చర్ అయిన తర్వాత ఏలియాతో పని లేదు. మరి ఇక్కడ ఆగిపోవద్దు. మనం ఇక్కడిని దాటి ఎవరిది వెళ్ళాలి? అసలు వాడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఒక చిన్న కార్యం చెప్పనుకుంటున్నాను. మన ప్రవక్త చనిపోయే సమాచారం వెళ్ళక ముందే ఆయనకు దర్శనం వచ్చింది. దానికి ఆ శనివారం సాయంకాలం ఆ సోఫా మీద మంచం మీద పడుకున్నాడు, చేతులు చాచి. మెలకు వచ్చింది, భార్య పిల్లలు పడుకున్నారు. అవతల ఘటన ఎలా ఉంటుందని ఇమాజినేషన్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చూసి చూడాలనుకుంటున్నాను ఆయన అనుకున్నాడు, అనుమతి ఇచ్చాడు. ఆ బ్రహ్మం నిద్రపోతున్నప్పుడు ఇంకో బ్రహ్మం నిద్రలోంచి ఇంకో ఆయన లేచాడు, యవనొస్తాడు. ఈయన అంటండి వెళుతూ అలా చూశాడట. చూస్తే ఆ సోఫా మీద లేకపోతే ఆ మంచం మీద ముసలి బ్రహ్మం పడుకున్నాడట. ఇక్కడ బ్రహ్మం కనిపిస్తున్నాడు. ఈయన చూడు నల్లగా ఉంది, అందంగా ఉన్నాడు, 20 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఉన్నాడు. అక్కడేమో 60 ఏళ్ల ముసోళ్ళలాగా ఉన్నాడు. బయటకు వచ్చి చూస్తూ అలా వెళ్తున్నాడటండి. పరదేశకు వచ్చాడండి. 6వ పరిమళకు వచ్చాడు. 6వ పరిమళంలో చాలామంది వచ్చి ప్రశస్తమైన సోదరుడా గాడ్ బ్లెస్ యు అని చెప్తున్నారట అండి. వాళ్ళ జుట్లు పొడవుగా ఉన్నాయట, వాళ్ళ పళ్ళు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయట. మన పళ్ళు ఉన్నాయి అలాగా. ఇక్కడ కొంచెం ఆగాలి. కొంతమంది శుభ్రం ఉండరు పళ్ళు దగ్గర అండి. పొద్దున్న సాయంత్రం బ్రష్ చేసి అలవాటు చేసుకోండి. ఆ బ్రష్ కూడా దుర్వాసన వస్తాయి కొన్ని చోట. క్షమించండి, ఇవి కూడా చెప్పాల్సి తప్పదు. మరి తప్పనిసరిగా ఉదయం సాయంకాలం బ్రష్ చేసుకోండి. అలవాటు ఉందా? కొంతమంది ఆ స్వీట్ తినేస్తారు రాత్రులు, పళ్ళు కడుక్కోరు. పొద్దునకేమో పాస్ కంపడుతుంది, కొన్నాళ్ళ తర్వాత పురుగు పడుతుంది, పిప్పని పీకెత్తారు. 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి పిప్పళ్ళు ఎందుకు వస్తాయి? శుభ్రం లేకపోవటం వల్ల. నక్షత్రాలు ప్రకాశించాలి అంటే రంగు వేసుకోమని చెప్పలేదు నేను, ఉన్న దాంట్లో శుభ్రం కూడా చెప్తున్నానండి. అలవాటు చేసుకోండి, మంచిది. అది కొంచెం ఎక్కువ టైము ముక్కలు అక్కడికి అవకాశం ఉంటుంది, లేదా ముందే ఉడిపోతే ఆ తర్వాత పళ్ళు కడుచుకోవాలి. కొన్ని జాగ్రత్తలు మన చేతిలో ఉన్నాయి, వాడు పాటించండి. దానికోసం ఆత్మ ఉండదు. ఏమని
బైబిల్ ఉండదు. కొన్ని పద్ధతులు ఖచ్చితంగా కొన్ని మార్చుకోవాల్సిందే. దేవుని స్తోత్రం. జుట్టు పొడగా ఉంది, జుట్టుకు వస్తే మా సిస్టర్స్ చాలా బాధపడుతుంటారు, ఎందుకంటే అందరికి జుట్టు ఊడిపోతుంది, సమస్య ఉంది. ఎందుకని? దానికి ఒక కారణం ఉంది. డాక్టర్గా చెప్పినట్టుగా ఎటువంటి సేమ్ వేసుకో. ఆయన యాపిల్ తినమంటాడు, కొన్ని జింటుకోవడమంటాడు, లేకపోతే కొన్ని ఫ్రూట్స్ ఇవ్వమంటాడు. నువ్వు మార్కెట్కి వచ్చి ఈ రేటు తెలుసుకో, అదంతా ఇదంతా, అయ్యి బాబోయ్ బియ్యం బెత్తి ఎంత అయితే అన్నం తినొచ్చు మనం, అందుకే ఎంత ఊడిపోతుంది. అంటే నేను చెప్తానంటే ఖచ్చితంగా మీరు కొన్ని విటమిన్స్ తీసుకోవాలి సిస్టర్స్. కొంత ఖర్చు అయినా సరే కష్టపడాలి, సంపాదించండి, కానీ మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పిసితారు పక్కన పెట్టండి, కొంచెం తినాలి, అప్పుడు సరిగ్గా ఉంటాయి. ఇంకోటి, అన్ని షాంపూలు వాడేయకండి, ఉన్న జుట్టు అని ఊడిపోద్ది. సరైంది కరెక్ట్గా ఉన్నది తెలుసుకుని పరిశోధన చేసి వాడండి, లేదా వాడకపోతే ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఇవన్నీ చెప్పక్కర్లే, ఎందుకంటే జుట్టు పొడుగు రావాలంటే కొన్ని పాటించాలి కదండి. పాతకాలంలో జుట్టు ఎందుకు ఉందనుకున్నా అందరికీ? ఇలాంటి చెత్తగా ఫాస్ట్ ఫుడ్లు ఆ ఫుడ్లు ఈ ఫుడ్లు తినేసి వాళ్ళు ఊడగొట్టుకోలేదండి. మనం ఇంటికన్నా ఎక్కువ బయట ఎక్కువ అలవాటు పడిపోయాం, ఇంటి ఫుడ్ కన్నా ఎక్కువ. అందుకే రోగాలు, ఎందుకంటే దాంట్లో ఎన్నో చెప్తే మానేత్రపుణాలుగా మొత్తం కల్తీ అండి. నువ్వు మాట చెప్పమంటారా? నీ పిసికే చపాతి ఏదో ఉందో అటు క్షమించండి చెమట కొన్ని హోటలు తొక్కుతారట హెంగాను. ఇప్పుడు అది వ్యాపారం పోద్ది. హాయిగా ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఒళ్ళు బద్ధకం ఏమంటే ఇంటి బద్ధకం బయట తెచ్చేసుకో, అప్పుడప్పుడు పర్లేదు. కానీ రోజు అదే పద్ధతి అయితే జుట్టు కాస్త ఊడి అంత పళ్ళన్నీ ఊడిపోయి మైంకలు ఊడిపోతాయండి. కొంచెం తీసుకోండి, ఆరోగ్యపరంగా ఆహారం తీసుకోండి, ఖర్చైన పనులు తీసుకోండి, కష్టపడండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. జుట్టు పొడగా ఉంది, పళ్ళు బాగున్నాయి, చాలా నిండుగా ఆరోగ్యం ఉన్నదట, వచ్చి బ్రహ్మ స్తోత్రం అని చెప్తారట అండి. దూత వచ్చింది, వీళ్ళంతా ఎవరు తెలుసా? వీళ్ళంతా బ్రహ్మిలు, వీళ్ళంతా నీకే పుట్టారు అంటాడు అనమాట. ఇది నాకు పుట్టడం ఏంటి, ఇంత జనమా? లేదు, అర్థం నీ వాక్యం ద్వారా జన్మించిన వారు. ఏంటి ఇంతమంది ఉన్నారా? నేను ఎంతమంది తీసుకొచ్చానా? అవి అనుకున్నట్ట ఇంకా 10,000 సంవత్సరాలు కనుక బతికిస్తే దేవుడు అందరిని తీసుకొచ్చేతను కనుకున్నాడంట. ఆయన ఆశ మెచ్చుకోవాలండి. అంత లేకపోయినా ఆశ అయితే ఉందండి. దేవునికి మహిమ కలుగాక. మనం వెళ్ళకపోయినా వెళ్ళేవని పంపించడం గొప్ప కార్యమండి. మనం వెళ్ళకపోయినా వెళ్ళేవరికి ప్రోత్సహించడం అనేది గొప్ప కార్యమండి. అది దేవునికి స్తుతి కలుగాక. చూశాడండి, అయిపోయిన కూర్చోబెట్టాను, చూపించారు. తర్వాత ఆఖరిగా అక్కడ భార్యను చూశాడు, తను పోగొట్టుకున్నదంతా మొత్తం టోటల్గా చూశాడు, చెప్పకలేవని చూసిన తర్వాత ఆ తర్వాత ఆయనకు ఒక్కడు ఉండిపోయిందండి. అన్నీ చూశాడు, భార్యను చూశాడు, షారోని చూశాడు, తను పోగొట్టిన చీర చూశాడు, తను పోగొట్టిన ప్రేమించే ఆ యొక్క ఎవరు సీషాట్ అనేవాడు మందు పెట్టి చంపేశాడే కుక్కని, ముసలిదైతే చూసుకుందాం అనుకున్నాడే దాన్ని కూడా చూశాడు. అక్కడ గుర్రాన్ని చూశాడు. అందరిని చూశాక చాలనుకోలు కదండి ప్రవక్త, నాకొక్కరు చూడాలనిపిస్తున్నాడండి. ఇవన్నీ చూసిన అన్నాడు, నేను యేసుని చూడాలనుకుంటున్నాడు. ఆయన ఇంకా పైన ఉన్నాడు, కొంతకాలం ఉండాలి, నిన్ను విచారించాలి, నిన్ను నీ బోధనని నీ సంఘాన్ని బోధించిన బోధన అంతా విచారించాలంటే అన్నాడు. ఏమని హెచ్చరిస్తారు? నేను పౌలు చెప్పాడుగా చెప్పాను. పేతురు బాప్తిసం ఇచ్చాడా? నేను అది ఇచ్చాను. పౌలు ఖండించాడా? నేను ఖండించాను. పౌలు వస్తువులు వద్దన్నాడు, వస్తువులు తీసామన్నాడు, నేను చెప్పాను. పౌలు స్త్రీ బోధ ఖండించాడా? నేను ఖండించాను. పౌలు యేసుకుని బాప్తిసం ఇచ్చాడా? పేతురు యేసుకుని బాప్తిసం ఇచ్చాడా? నేను ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారో అదే చేశాను. వారు సంఘంలోకి వెళ్తే నా సంఘం కూడా వెళ్తుందని చెప్పాడండి. ఇక్కడ కాన్ఫిడెంట్ ఏర్పడింది ఏంటంటే అందులో ఉంటే వెళ్తాం అనేది కాన్ఫిడెంట్ ఏర్పడింది. అక్కడికి వెళ్ళి ఆయన చూడాలని కోరుకుని చూసారా? సంఘానికి ఆకరవలసిన కోరిక అదేనండి. ఏలియాని చూడాలి, ఎలీషాని చూడాలి, ఇవన్నీ దాటిన తర్వాత ఆఖరిగా యేసుని చూడగోరుతున్నామండి. అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే ఏలియా మోషేలు మరుగైపోతున్నారండి, యేసు వెళ్ళి పంచిపోతున్నాడు. చివరికి ఏలియా మోషే దగ్గర ఆగిపోద్దు, కానీ మనము యేసు వద్దకు వచ్చి ఆయన్ని మనం చూడాలి. ఆయన్ని చూచి జ్ఞానులు తమ పెట్టెలు ఇప్పి ఆయన్ని పూజించేది. ఈ పెట్టెలు ఆరాధన నక్షత్రానికి కానీ, హెరోదు రాజుకి కానీ, రాజకీయానికి కానీ, వ్యాపారానికి కానీ, మిగతా చోట్ల కానీ ఎవరికీ ఆ కార్యం లేదు. ఎక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు వెంబడించి చివరికి వాళ్ళు యేసు వద్దకు వచ్చాక ఆ పెట్టెలు విప్పి ఆయన్ని పూజించి ఆరాధించారు. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన, అదే
అదే వాళ్ళు చేసిన పని. ఆ జ్ఞానులు ఎక్కడ తప్పుపోకుండా వచ్చారు. తప్పుపోయిన చోటల్లో మళ్ళీ కరెక్షన్ చేసుకుని సరిదిద్దుకుని చివరికి వారు ఆరాధించింది ఎక్కడంటే మోషేనో ఏలియానో లేక నక్షత్రనో ఈ రోజునో కాదు, కానీ వారు నేరుగా యేసు ప్రభువుని ఆరాధించారు. ఇది నిజమైన థీమ్ అండి. ఇక్కడికి రావాలి. ప్రతి ఆరాధన, ప్రతి కార్యక్రమం, ప్రతి మలుపులు, ప్రతి కొడలి కూడా అక్కడ అంటే యేసు వద్దకు వచ్చి ఆగిపోవాలి. దేవుడి మీద దీవించును గాక. లేచిన పడదందరూ కూడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కన్ను మూసుకుందాం, పేర ఆరాధన చేద్దాం. మనం అందరూ కూడా స్తుతిద్దాం ప్రభువుని. కళ్ళు మూసుకోవాలి, మాట్లాడకూడదండి ఎవరు. కళ్ళు మూసుకుని చేతులండి పైకెత్తి ప్రభు స్తుతించుకుందాం. హల్లెలూయా. గట్టిగా శబ్దాలు రావట్లేదు, మీ నుంచి శబ్దాలు రావట్లేదండి. ఆయన మాట్లాడాడు, ఇప్పుడు మీరు మాట్లాడే సమయం అండి. దయచేసి ప్రతి ఒక్క నోరు తెరవండి.